వైభవాన్ని చెప్పుకుంటున్నాం. నందగోపాలుడు అంటే ఏమిటి ఇంత చెప్పుకున్నాం, ఆచార్యుడు అని, గురువు గారిని. ఎందుకో సంసారంలో ఉండేటువంటి కష్టములను తొలగించి మనకు ఆనందాన్ని కలిగించేవాడెవరు? ఒకసారి పరమాత్మ స్వరూపం తెలిసిన తరువాత మళ్లీ సాంసారిక విషయ భోగముల వైపు మనస్సు పోకుండా కాపాడేవాడెవడు? గురువుగారు. అందుకే నంద గోప ఆనందింపజేస్తాడు, కాపాడుతాడు. సంసారంలో ఉన్న మనం అనుక్షణం ఒక ఆలోచించేంత సంతోషం లాంటిది కలిగితే దాన్ని మరిపించేంత మరుక్షణమే మేధోవతం లాంటి దుఃఖం కలుగుతుంది. పెళ్లి చేసుకున్నాము, సంతానం కలిగింది, నా వంశం ఉద్ధరించబడింది, నేను చాలా అదృష్టవంతుడిని అనుకునేంతలోనే ఇక వరుసగా ఆపదలు వచ్చేస్తున్నాయి. అందువల్ల సంపదలు తక్కువ, ఆపదలు ఎక్కువ. సంతోషం తక్కువ, విచారం ఎక్కువ. జ్ఞానం తక్కువ, అజ్ఞానం ఎక్కువ. ఇలాంటి సాంసారిక విషయ భోగముల ఆపద నుండి మనను తప్పించి దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించేటువంటి మహానుభావుడు గురువు గారు. అంతేకాదు మళ్లీ మనం అటువైపు వెళ్లకుండా నిరంతరం మన వెంటే కాపలా ఉండి రక్షించేవాడు. రామచంద్రుడు కొంచెం పెరిగి పెద్దవాడు కాగానే దశరథ ఏం చేశాడు? తేజాం దానక్రియాం ప్రతిచిత్తయాని దశరథే అంటాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం జరపవలసిన వయసు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న దశరథుడు మంత్రులందరితో కలిసి ఇలాంటి మహానుభావులకు తగినటువంటి ఉత్తమ కళ్యాణం ఎక్కడ మనం వెతికి పట్టుకోవాలి, మీరందరూ ఆ పనిలో ఉండండి, ప్రయత్నం చేయండి. మంత్రులతో కలిసి ఆలోచిస్తూ ఉండగానే ఏం జరిగింది? విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చినట్టు? మనం ఏది అనుకుంటున్నామో అందుకు వచ్చాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణం చేయడానికి వచ్చాడు. కానీ కళ్యాణం కాదు ప్రధానం. కళ్యాణం కంటే ముందు వ్యక్తిత్వ పరిపూర్తి కావాలి. మనకు కావలసిన అన్ని వనరులు పరిపూర్ణంగా చేకూరిన తరువాతే వివాహం చేసుకోవాలి. భార్యను కాపాడగలగాలి, భార్యను రక్షించగలగాలి, కుటుంబాన్ని పోషించగలగాలి, సంతానాన్ని ఉద్ధరించగలగాలి, తన తోటి సమాజానికి మార్గదర్శకుడు కావాలి, తుష్టి కావాలి, పుష్టి కావాలి, జ్ఞానం కావాలి. ఈ మూడు లేకుండా వివాహం చేసుకోకూడదు. అలాగే లోకములో కీర్తిని, ప్రతిష్టను, ధర్మ పరిపాలనను, న్యాయ దక్షతను, వ్రతాచరణను, నియమాచరణను ఈ 6 చేయకుండా రాజు కాకూడదు. చాలా మంది రామాయణం కథ చదువుతారు, కానీ సన్నివేశాలలోని ఔచిత్యాన్ని చాలా తక్కువ మంది గుర్తిస్తారు. రామచంద్రుడికి రాజ్యపట్టాభిషేకం చేస్తానని ఆ సభలో ప్రకటించాడు. ఆ వార్తను రాముడు సీతమ్మకు వెళ్లి చెప్పాడు. నేను రేపు నాకు మా నాన్నగారు పట్టాభిషేకం జరుపుతున్నారు, యువరాజ్య పట్టాభిషేకం జరుగుతూ ఉంది అంటే సీతమ్మ ఏముంది? ఆహా సంతోషం అండి అంటే దీక్షితం వ్రత సంపన్నం వరాజినతరం శుచిం కురంగ శృంగపాణించ పశ్యంతి త్వాం భజామ్యహం.
నీవు రాజువైతే సంతోషం, యువరాజుగా ఉంటే నాకు సంతోషమే, నేను మహారాజు అవుతాను మీద. కానీ ఇది ఎప్పుడు జరిగితే బాగుంటుంది అంటే నీవు దీక్షలో ఉండాలి, వ్రతమును పూర్తి చేయాలి, ఉత్తమమైనటువంటి జింక చర్మాన్ని ధరించి ఉండాలి, జింక కొమ్మును ధరించి ఉండాలి, పరిశుద్ధుడము కావాలి. అప్పుడు నేను నీ పక్కన మహారాణిగా ఉంటాను. ఏం చేయాలండి? ఇవన్నీ చేయాలండి. రాజుగా రాజ్యంలో ఇవన్నీ జరుగుతాయా? సరే, సింహాసనం మీద కూర్చున్న రాజు కూడా దురద పెడితే గోరుతో గోకూడదని జింక కొమ్మే ఇస్తారు. దాంతో అలా కాస్త ఒంటి మీద రాసుకోవాలి. గోరు తగలకూడదు, మన గోరు మన ఒంటికి తగలకూడదు శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు గోరులో విషయం ఉంటుంది తాగొద్దు అని. ఎప్పుడో చెప్పాడు డాక్టర్లు వారిని. వాళ్ళు చెప్పిన దానికంటే గొప్పది ఎక్కడా ఎప్పుడు ఎవరు చెప్పలేరు. బాధ ఎక్కడంటే అవి మనం సర్వం చదువుతాం కాబట్టి వీళ్ళే చెప్పారనుకుంటాం. ఒక జింక బొమ్మ పట్టుకోవాలి, వ్రతము అవలంబించాలి, దీక్ష ఉండాలి, జింక జన్మాన్ని ధరించాలి. ఇవన్నీ ఎప్పుడైతేనండి ఇంట్లోనూ అడిగినా. అరణ్యానికి పోయి వచ్చిన తర్వాత రాజైతే సంతోషం ఉంది జీవితం. పోయి దశరథ మహారాజు కూడా నిజంగా పట్టాభిషేకం చేస్తాను అనుకునే చెప్పాడా? చేస్తాను అన్నాడు కదా, అన్నాడు బాగానే ఉంది. కానీ ఈ మానన్న కొంతసేపటికే వశిష్ఠ మహర్షిని పిలిచి, అయ్యా సీతారాములతో ఈ రాత్రి జాగరణ బ్రహ్మచర్యము స్వామి యొక్క ఆరాధన చేయించు. ఎందుకో? శ్రేయసే రాజ్యలాభాయ. ఎందుకయ్యా పూజ అంటే రామచంద్రుడికి శ్రేయస్సు కలగాలి, కీర్తి కలగాలి, తరువాత రాజ్యం. వరుస ఏంటి? శ్రేయస్సు, కీర్తి, రాజ్యం. అంటే రాజుగా అయ్యే కంటే ముందే అతనికి కీర్తి రావాలి, కీర్తి కంటే ముందు శ్రేయస్సు కలగాలి. మనము మాట్లాడుతున్న మాటలు మనమే మాట్లాడుతున్నాము అనుకుంటే తప్పు. మనకు జీవితంలో ఎలాంటి అనుభవం జరగబోతుందో దానికి తగిన మాటలను దేవతలు మన నోటితో అనిపిస్తారు. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు ఉపనిషత్తు చెప్తుంది. మనదేనా ముఖం? వాక్కు మనదేనా? మనం మాట్లాడుతున్నామా? అగ్నిహోత్రుడు వాగు రూపంలో నోట్లో ఎప్పుడు ఉంటాడో. అందుకే తప్పు మాట్లాడితే ఏమవుతుంది? ఒళ్ళు మండుతుంది. మండటమేది? అది నిప్పు కాదు. అవునండి, మండట నిప్పు. అందుకే మనం చాలా మాట్లాడేది. మన జీవితంలో ఏం జరగాలో దాన్ని వారు పరిగిస్తారు. దశరథుడు శ్రేయస్సు, కీర్తి, రాజ్యము ఈ మూడు కలగటానికి రాముడితో ఈ రాత్రి నారాయణుడిని ఆరాధన చేయించు సీతారాములతో. శ్రేయస్సు అంటే ఏంటి? 13 సంవత్సరాలు ఋషులను సేవించి వారి వరములను, ఆశీర్వాదములను, ఆయుధములను పొందుట శ్రేయస్సు. 14వ ఏట రావణాసురుని గెలచి పొందేది కీర్తి, తర్వాత పొందేది రాజ్యం. శ్రేయసి రాజ్యలాభాయ. పలుకులు ఊరికే రావు. అంటే ఒక వరద ఉంది. మనము ఏ పని చేయాలన్నా దాంట్లో ముందు వెనకలు ఉంటాయి. ఏ పని ముందు చేయాలి, ఏ పని తరువాత చేయాలి, అదో విధానం ఉంటుంది. అది మనకు అక్కగానే జరుగుతుంది. అదే రీతిలో నందగోపాలుని గురించి ఈనాటి పాఠంలో చెప్పడం అంత అవసరమా?
నిన్న చెప్పుకున్నాం. నందగోపాలుడు అంటే ఆచార్యుడు. గురువు గారి కథ తెలుసుకోకుండా మనం ముందరికి వెళ్ళకూడదని చేస్తారు. చదువు పూర్తయిన తర్వాత గురువు గారి అనుమతి తీసుకొని మన ఇంటికి మనం వెళ్లి వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని నిర్వహించటానికి ముందు చిన్న పని, చిన్నది చెప్తారు, పెద్ద పని జరగాలి. అది లేకుండా వివాహం జరగకూడదు. మనకు ఆ రహస్యాన్ని రామాయణం చాలా స్పష్టంగా చెబుతుంది. రామచంద్రుడు లక్ష్మణస్వామి విశ్వామిత్ర యాగ రక్షణ పూర్తిగా ఎంచుకున్న తరువాత విశ్వామిత్రుడు నాన్న అలా వెళదాం విధులకు ఆ జనక మహారాజు పిలిచాడు. యజ్ఞం చేస్తున్నాడట. పూర్ణాహుతి కాబోతుంది. పూర్ణాహుతికి దేవతలందరూ వస్తారు. ఆ రోజుల్లో యజ్ఞం చేస్తే హవిస్సు తీసుకోవడానికి దేవతలు ప్రత్యక్షంగా వచ్చి తీసుకొని పోయేవారు. చివరి రోజు పూర్ణాహుతి రోజు వచ్చిన దేవతలను ప్రత్యక్షంగా చూడటానికి యజ్ఞానికి అందరూ వెళ్ళేవారు. అనాభూత అద్వారం గచ్చే, పిలవకున్నా యజ్ఞానికి వెళ్ళాలి. ఎందుకో యజ్ఞానికి వెళ్ళుట వాడిపోవడం కాదు, మనకు పవిత్రమైన సకల దేవత సందర్శన సౌభాగ్యం మనకు కలుగుతుంది. వెళ్ళాలి. అలా జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడట. 2-3 రోజుల్లో పూర్ణావు కదా, మనం బయలుదేరి వెళ్ళి దేవతలందరినీ చూద్దాం అంటే గురువుగారు మంచి బయలుదేరి వెళ్ళారు. జనక మహారాజు విశ్వాసం వచ్చాడు కదా, స్వాగతం వాద్యం పాద్యం ఆచమనీయం ఆరాధన చేసి కూర్చోబెట్టి కూర్చోబెట్టండి. అయ్యా మరి ఇద్దరు ఉన్నారు, ఎవరు వీళ్ళు? అక్కడ ఇద్దరు ఉన్నారు. ఇందులో మహా దివ్య సంపన్నులు, చాలా అంతర్గాళ్ళు, క్షత్రియుల్లాగా కనబడుతున్నారు. మరి ఇక్కడికి ఎవరు? దశరథుని పుత్రులయ్యా రామలక్ష్మణుడు. నా యజ్ఞరక్షణ కోసం రామన్నాను. నా ఇంట్లో వచ్చాడు, యజ్ఞాన్ని కాపాడారు, కాలాన్ని సంపాదించారు, మాలికుడిని పంపించేశారు, శుభావం చంపేశారు. సమర్థుడు, వీరుడు, తీరుడు. ఈ మాట విశ్వామిత్రుడు జనక మహారాజు గారికి చెబితే జనక మహారాజు గారి పక్కన వారి పురోహితుడు ఉన్నాడు. ఆయన పేరు శతానందుడు, మహానుభావుడు. అతను విని రామచంద్రుడా, లక్ష్మణస్వామి, దశరథుని కుమారుడా, స్వామి విశ్వామిత్ర, మరి మార్గంలో మా అమ్మగారిని చూశారా? ఆమె పాపాన్ని పోగొట్టారా? మరి మా నాన్నగారు అమ్మగారు కలిశారా? వారిద్దరూ రామలక్ష్మణులను పూజించారా? ప్రశ్నల పరంపర కురిపించాడు. ఇంత అడిగితే విశ్వామిత్రుడు కర్తవ్యం కురుపన్నయ్య, నేను ఏమేమి చెయ్యాలో మొత్తం చేశాను. ఒక్కటే చాలు. మహానుభావులు ఎక్కువ మాట్లాడు. ఆ మాత్రానికే మురిసిపోయాడు. బహుశా అర్థమై ఉంటుంది. శతానందుడంటే అహల్యాపుత్రుడు. గౌతముడు అహల్యుడికి కొడుకు శతానందుడు. జనక మహారాజు గారి గోత్రం ఏంటి? గౌతమ. దశరథ మహారాజు గారి గోత్రం ఏంటి? వశిష్ఠ గోత్రం. ఎవరు పురోహితుడో వాళ్ళే గోత్రం. మనమైనట్టే మనకు ఏ ఋషి మూల పురుషుడో మనం ఆ గోత్రం చెప్పుకుంటాం. జనక మహారాజు గౌతముడు. ఆ గౌతముడి కొడుకే పురోహితుడు ఆయనే. గౌతముడు తపస్సు పోతే కుమారుడు చేస్తాడు. కాబట్టి మా అమ్మగారు పవిత్రురాలయ్యారా? ఇంద్రుడి వ్యవహారం వల్ల అపవిత్రురాలిగా మారినటువంటి మా అమ్మగారికి పవిత్రత చేకూరిందా? రాముణ్ణి దర్శించుకోగలిగిందా? తక్కిన వేరే వేరే పురాణాలు, వేరే వేరే కావ్యాలు ఏం చెప్తాయి? అహల్యను ఇంద్రుడు మోసం చేశాడు. గౌతమ మహర్షి వేదంలో వచ్చాడు. అమ్మానే గౌతముడే అనుకున్నది. నమ్మొచ్చాను. గౌతముడి భార్య అంటే ఎలా కనబడుతున్నాడు? అంత సామాన్యుడా?
మనకు శక్తి లేదా? ఎవరో గుర్తుపడలేదా? అలా అంటే మనం మొదలైన. అందుకే వాల్మీకి చాలా స్పష్టంగా చెప్పాడు. వాల్మీకి మహాసాధువు, ఎవరి మనస్సు నొప్పించాడు. సత్యాన్ని యథార్థాన్ని కూడా మృదువుగానే చెప్తాడు. ఒక వ్యాసుడే నీ ఇష్టం కావాలనుకోండి ఇలాగే చెప్తాడు. వ్యాసుడికి మొహమాటం లేదు. వినో వినకపో ధర్మం చెప్తాడు. నీకు నచ్చింది ఆచరించు, నచ్చలేదు నీ ఇష్టం చెడిపోయేది నువ్వే అర్థం అన్నది. కానీ వాల్మీకి ఉన్నంత వరకు మనస్సుకు ఎక్కువ దెబ్బ తగలకుండా చెప్తారు. అంతటి వాల్మీకి కూడా అహల్యానికి వచ్చేది కాస్త కఠినంగా చెప్పారు. మతించక దుర్మేధ దేవరాజ కుతూహల. ఇంద్రుడి మీద ఉన్న మోదుతో అహల్య దుర్బుద్ధిని ప్రవర్తింపచేసినది. అంటే కోరుకున్నది, ఇంద్రునితో సమాగమాన్ని కోరుకున్నది అహల్య, తెలియక కాదు. వాల్మీకి దుర్మేధ అన్నాడు, దుష్ట బుద్ధి గలది అన్నాడు. అంటారండి. అందులో వాల్మీకి వరం ఉంది కదా, ఏంటది? రహస్యంచ ప్రకాశంచ యదూర్తం తస్య ధీమత బ్రహ్మవరం. రాముడి చరిత్రకు సంబంధించిన విషయాలలో అతి రహస్యము అతి ప్రకాశము నీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, నువ్వు చూసి రాస్తావు అన్నాడు. అవతరిస్తాడు. అందుకే మనం మరి అహల్యను అంత అమాయకురాలని అనుకోకూడదు. అలా ఎందుకు చేసినదండి? ఎంత గొప్పవారైనా మనస్సును గెలవలేరు. ఇంద్రియాన్ని ప్రమాదీని హరంతి ప్రసవం మన. ఇప్పుడు ఏమన్నాడు? మనం మంచివాళ్ళం కావచ్చు కానీ మన ఇంద్రియాలు మంచివి కావు. ప్రకృతి స్వామి వచ్చేది కింకరిచ్చేది అని నువ్వేం చేస్తావే? నువ్వేం చేయగలవు? ప్రకృతి నిన్ను తన వశం చేసుకుంటుంది, ఏం చేస్తావు? పదార్థంగా ఉంది, రెండు ఉన్నాయి. నోరు ఊరుతుంది, చేయి తాగుతుంది, రొట్ట పడుతుంది, అవుతుంది, నేర్చుతుంది. ఏమని తింటావు? తినకూడదు, తినకూడదు అనుకోగలవు. తగ్గించేది తినడం ఆపలేవు. తింటూ అయ్యో తినకూడదు అయ్యో తిన్నానండి తప్ప తినకుండా నువ్వు ఆగలేవు. ప్రకృతి స్వామి యోచది నిగ్రహం స్వీకరించేది. స్వామి స్పష్టంగా చెప్పాడు. నిగ్రహం ఏం చేస్తుందయ్యా? నిన్ను ప్రకృతి నియమిస్తుంది, నన్ను కూడా ఏర్పాటు చేస్తాను. నేను గెలుస్తాను కాదు, నువ్వేం గెలుస్తావు? నువ్వు ఉన్నది ప్రకృతితో. నీ శరీరం అంతా ప్రకృతిమయం, పాంచభౌతికం. ఏవో తక్కువైనా, ఇందులో నీరు తక్కువైనా పెడతాం, గాలి తక్కువైనా, నిప్పు తక్కువైనా, పోనీ అన్ని ఎక్కువైనా 99 కాదు 100 ఉంది. ఏమైతుంది? టెంపరేచర్ 101 అయింది, 102 అయిందంటే పని చేయలేం. మరి మనిషి నిగ్రహీకరించేది. అంతటి మహానుభావుడైనటువంటి మహర్షి సాంగత్యం పొందిన ఆర్య లాంటి మహానుభావురాలే కోరికకు మనస్సుకు లొంగితే కిముత అస్మాకం. మన గురించి చెప్పుకుంటా ఉంది. నేను గొప్పవాడిని, నేను తపస్సు చేస్తున్నాను, నేను నిగ్రహించగలను. వాడి సంకల్పం లేకుంటే నీవేమీ చేయలేవో. ఇంద్రియాన్ని ప్రమాదిని, నీ ఇంద్రియములు నిన్ను లాక్కుంటాయి. నీకసి 1000, 100 కాదు 1,00,000 కోటి రెట్లు బలీయం నిన్ను వచ్చేస్తాయి అనే తత్వం మనకు చెప్పడానికే అహల్య అవుతున్నాం. అలాంటి మా తల్లిని రాముడు అనుగ్రహించారా? పవిత్రులను చేశారా? మళ్ళీ మా నాన్నగారు అమ్మగారు కలిశారా? చెప్పారు. మా నాన్న మా అమ్మ మళ్ళీ కలిశారన్న మహానందమైన వార్త విన్న శతానందుడు ఇలాంటి ఉత్తమ కార్యం చేయించిన విశ్వామిత్రుడికి, చేసిన రాముడికి తానేం చేయాలి? ప్రతిపకారం చేయాలి. కృతేచ ప్రతికర్తవ్యం ఏక ధర్మం సనాతన అంటాడు సుందరకాండలో. మనము ఎదుటి వారి వలన ఉపకారం పొందితే తప్పకుండా మళ్ళీ వారికి మనం
ప్రత్యుపకారం చేసి తీరాలి. అతను కర్మ. నాయన రామచంద్ర, నువ్వు అవిశ్రాంతుడవురా, ఎంత గొప్పవాడవు. ఎందుకు? విశ్వామిత్రుని లాంటి మహానుభావుడు నీ గురువు లభించాడు. నీ 3 జన్మల పుణ్యం తెలుసాల్సిన చేయటం. అది మొదలుపెట్టి మొత్తం విశ్వామిత్ర చరిత్ర అంతా చెప్పేసి మనం అందరం ఏమనుకుంటున్నాం? ఇందులోకి వచ్చేసాడు, ఇంకా వారు చేశాడు, మాట్లాడాడు, ఇక్కడ అయిపోయిందో ఒక తగ్గుడు పెళ్లి అయిపోతున్నాడు. మనందరి మనసు ఎక్కడుంటుంది? సీతారామ కళ్యాణాన్ని వినాలి, చదవాలి, చేయించాలి అనుకుంటాం. అది స్టాప్. విశ్వామిత్ర చరిత్ర పోనీ ఎంత ఉంది? ఒకసారి 2 చదివా 15 సభ్యులు, ఇంచుమించు 750 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకండి ఈ పాఠశాలలో కూడా నాకు పెళ్లి చేయక సీతారామ కళ్యాణం చేస్తారని నేను చూస్తుంటే ఈయన మధ్యన ఎందుకు? అందరికీ అనుమానం. పెళ్లి చేసుకునే ముందు గురువు గారి చరిత్ర వినాలి. శాస్త్రం ఆచార్య వంశో జ్ఞేయ అసౌ అసౌకి ఆభగవత ఆచార్య వంశో జ్ఞేయ. మన గురువు గారు, వారి గురువు గారు, వారి గురువు గారు, వారి గురువు గారు అంటే అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో మొదలుపెట్టి శ్రీధరాయ నమః వరకు మన గురువు గారి దగ్గర నుంచి వరుసలో పరమాత్మ వరకు ఉన్న పరంపర అదేమంటాం? గురు పరంపర అంటాం. ఇది గురువు గారి వంశం. వంశోద్విధ 9 వ్యాకరణం. విద్యయ జన్మనాచ. వంశం 2 రకాలు. ఒకటి విద్యా వంశము, ఒకటి పుట్టుక వంశం. అంటే తండ్రి, తాత, ముత్తాత, ఇంకేదో ముత్తాత, ఇంకో ముత్తాత. ఇది జన్మ. గురువు గారు, వారి గురువు గారు, వారి గురువు గారు, వారి గురువు గారు. ఇది విద్యా వంశం. ఈ 2 వంశములు తెలుసుకొని తీరాలి. అది అయిన తరువాతనే కన్యను స్వీకరించి గృహస్థుడు కావాలి. ఆచార్య వంశమును తెలియకుండా వివాహం చేసుకుంటే యోగ్యమైన గృహస్థుడు కాదు. ఆ లోటు పూర్తి చేయడానికే రాముడికి శతానందుడు విశ్వామిత్ర వంశాన్ని వినిపించాడు. ఋషులు ఏ కథను అనవసరంగా చెప్పరు. మనకు సందర్భం తెలియదు కాబట్టి ఎందుకు చెప్పాడో ఏమో. అందుకే వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి నది సందేహం వ్యాకరణ పరిపాటి. ఒక విషయంలో మనకు ఏదైనా సందేహం వస్తే పెద్దలను అడిగి వారి వ్యాఖ్యానం విని మన సందేహం తొలగించుకోవాలి. కానీ నా సందేహం తీరలేదు కాబట్టి ఈ శాస్త్రం తప్పు అవసరాన్ని కూడదు. ఇలా సీతారామ కళ్యాణానికి ముందు విశ్వామిత్ర చరిత్ర చెప్పడం ఆచార్య వంశో జ్ఞేయ. గురు పరంపరానుసంధాన పూర్వకముగా ద్వయమంత్రానుసంధానం చేసిన వారే శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పరిపాలిస్తున్నట్టుగా, అనుష్ఠిస్తున్నట్టుగా గుర్తు. వేసి స్నానం చేశారు అంటే స్నానం చేసి తిలకధారణ చేసుకుంటాం, శివారాధన చేస్తాం. ఈ మధ్యన గురు పరంపర, ద్వయమంత్రము, ధర్మమంత్రము, తిరుమంత్రము ఇవన్నీ అనుసంధానం చేసుకొని తిరువారాధన, స్వామికి నివేదన, శ్రీపాదతీర్థము, హారతి, ప్రసాద వినియోగము ఇది వరకు. ఇది ఉంటేనే అతను ఆచార్యులను ఆశ్రయించినట్టు మనం గుర్తుపడతాం. అలాంటి వారింటిలోనే భోజనం చేయాలి, అలాంటి వారిచ్చిన నీరే తీసుకోవాలి. నేను ఏమో పెట్టుకున్నాను వరకు అన్నం నీరు 2 దొరకదు. ఎవరు ఉంటే కదా. అందుకే ఘృతం, గూఢం, శర్కర, ధానా, ఫలాని, అలాగే కందమూలాన్ని స్వీకృత్యైవ గంతవ్యం యాత్రాదేశే విశేషత. యాత్రలకు పోవాలంటే ఇంత చక్కెర, ఇంత బెల్లం, ఇంత నెయ్యి,
ఇన్ని అటుకులు, ఇన్ని పండ్లు, ఇన్ని కందములు, ఇన్ని మూలములు తీసుకుని వెళ్ళండి, అక్కడ పాలు దొరుకుతాయి, వాటిని పరమాత్మకు నివేదన చేసి భుజించండి. అంతే తప్ప 5 స్టార్ ఉన్నాయా, 4 స్టార్ ఉన్నాయా, 3 స్టార్ ఉన్నాయా అని చూసి దిగమని చెప్పలేదు. ఎక్కడ లేదు, శాస్త్రం కాదు. అలాగా ఈ వృత్తాంతం మనకు తెలియాలంటే భగవంత రామానుజులు మొత్తం భారతీయ సంచారం చేస్తున్నప్పుడు ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళాడు. పాపం సాయంకాలం అయింది, ఆగాడంటే మరి సంజయ్ సంస్థానం ఆగకూడదు. ఎవరైనా పిలవాలి, అయ్యా మా ఇంటికి వెళ్ళి పిలిచేవాళ్ళ దగ్గర పిల్లలు అడగకుంటే తను ఆగకూడదు. అందులో గ్రామీణ రాష్ట్రవసతి యతి అంటాం. సన్యాసి ఒక ఊళ్ళో ఒకే రాత్రి ఉండాలి. ఊరు బాగుంది, 4 రోజులు ఉంటాను అన్నాడు అనుకోండి, ఊరే కాదు ఊరిలోని మనుషులు కూడా బాగుంటారు. తర్వాత వారిచ్చేవి ఇంకా బాగుంటాయి. ఇంక పక్కోళ్ళు చూడమ్మా సన్యాసం ఉండదు. అందుకే గ్రామైక రాష్ట్ర వసతి, ఒక ఊళ్ళో ఒకే రాత్రి. తెల్లారి వెళ్ళడమే, సూర్యోదయం అవుతుంది అంటే ఊరు వదిలిపెట్టాలి, అది శాస్త్రం. అలా సన్యాసి వాళ్ళు వచ్చారు, ఎవరో అమ్మాయి చూసింది పాపం. అయ్యా స్వామి మా ఇంటి బిడ్డ తీసుకోండి, కష్టంగా నమస్కారం చేసి అడిగింది. అలాగేనమ్మా రాజకీయ అన్నారు. ఇదే ఏర్పాటు చేశారు, ఇది ఏదో కట్టారు, కడిగారు, ఇలా వర్గులు చేస్తున్నారు. అనుమానం వచ్చింది రామదేవుడికి. ఈ అమ్మాయి పిలిచింది, మనం పోతామంటున్నాం, ఈ అమ్మాయికి సాంప్రదాయం తెలుసా, ఆచార్య సమాచారం ఉందా, ఆయన శిష్య వెళ్ళి ఆ అమ్మాయి ఏం చేస్తుందో కాస్త కనిపెట్టి రామన్నాడు. తమ ఇంటి ముందర నీళ్లు జరుగుతూ ఊడుస్తూ నీళ్లు జరుగుతూ ఉంది, శుద్ధి చేస్తూ ఉంది. చూస్తే గురు పరంపరానుసంధాన పూర్వకంగా ద్వయమంత్రం చేస్తూ నీళ్లు జరుగుతుంది. చాలు వచ్చి అయ్యా ఇలా జరుగుతుంది, యోగ్యురాలే మనం చేద్దాం. అంటే మనకు అనుక్షణం మనం చేయవలసిన పని ఏమిటి? గురు పరంపరానుసంధానం చేయాలి. నీళ్లు మనం పుచ్చుకున్నా, అంటే మంచి తీర్థం పుచ్చుకున్నా అస్మదు గురుభ్యో నమః అనే తీర్థం పుచ్చుకోవాలి. చేస్తున్న ఏ పని మనం కాదు, మన గురువు గారు చేస్తున్నారు. గురువు గారే తీర్థం పుచ్చుకుంటున్నారో, గురువు గారే ప్రసాదం పుచ్చుకుంటున్నారు, గురువు గారే ఈ 4 మాటలు చెప్తున్నారు, గురువు గారే వింటున్నారు, గురువు గారే వినిపిస్తున్నారు. ఈ భావన లేని నాడు మనం ఏ పని చేయలేదు. ఇలాంటి గురు పరంపరానుసంధానం మరి ఆండాడు చేయదా? అందుకే కృష్ణ పరమాత్మను పొందే ముందు నందగోపుణ్ణి స్తోత్రం చేస్తుంది, తర్వాత యశోదమ్మను, ఆ తర్వాత కృష్ణ పరమాత్మను, ఆ తర్వాత బలరాముణ్ణి. ఇలాంటి నలుగురిని చెప్పేటువంటి పాశురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేద్దాం. அம்பலமே தண்ணீரே சோரே அரும் செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொடுந்தே குலவிளக்கே எம்பெருமாட்சி யசோதாய் கதூராய் அம்பரமோடு தோங்கி உலகடந்த உம்பரு கோமானே உறங்கால் எழுந்திராய் சென்பொன் கலடி செல்வாமல தேவா உம்பியும் நூயும் உறங்கே தோயம்பாவாய் ஆண்டாடு திவ்ய திருவடிகளே சேரணம். అంబరమే తన్నీరే సోరే. అంబరం అంటే వస్త్రము, తన్నీరు అంటే జలము మంచినీళ్లు, సోరు అంటే అన్నము. ఈ మూటిని అరం చేయడం, ధర్మము చేసేటువంటి అంటే దానం చేసేటువంటి. వస్త్రమునే, జలమునే, అన్నమునే దానం చేసేటువంటి పెరుమాన్ మా యజమాని నందగోపాల ఎడిందిరాయ్ లేవోయ కొమ్మనార్కెల్లాం కొడుందే కుల విళక్కే. రబ్బరి చెట్టు ఒక వృక్షం, అవి నదీ తీరాలలో సముద్ర తీరాలలో ఉంటాయి. నదీ ప్రవాహం వచ్చినప్పుడు
ఆ చెట్టు అంత చెట్టు భూమికి ఆడుకునేలా వంగిపోతుంది. ప్రవాహం పోగానే మళ్లీ చేస్తుంది. ఆడవారు కూడా అలాంటి వారేనట. అంటే కాస్త భర్త గారికి కాస్త బీపీ పెరిగి అదే కోపం ఉందనుకోండి, అలాగే రెండు ఏం మాట్లాడు. ఇప్పుడు ఏం చేస్తారు, ఏమంటా సరే అయిపోతుంది. కొంచెం తగ్గారనుకోండి, అప్పుడు వీళ్ళు వేస్తారు. అప్పుడు వాడు కలుగుతారు. ఇంకేం చేస్తారు? అవునా? అబద్ధం కాదు. స్త్రీనామయం స్వభావోయి ఉద్విగ్నే భర్తని నిమగ్నా భవతి అంటాడు. భర్త కోపం వచ్చి ఆవేశం వచ్చి కలిస్తే మన చేయాలి అని చెప్పినట్టే వింటానండి. చూస్తాను అలాగే అలాగే మరి శాంతించాడు. మన మామూలుగా భోజనాలు మనం చెప్పుకోవాలి చెప్పుకున్నాం కదా, భోజనాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి ఏ కూరగాయలు చేయాలి అంటే వరహ చేయాలి. మరి చేయాలంటే సరుకులు ఉండాలి కదా, ఏం లేవండి. అయ్యో పోయి త్వరగా తీసి ఎలా చేయాలి పోతుంది. అలాగే ఇది కూడా తీసుకురండి. అలాగే ఒక్కసారి ఆమె వింటే, భార్య వింటే భర్త 100 సార్లు వింటాడు. ఒక్కసారి ఒగ్గితే నీరు పోయినాక మనదే రాజ్యం కదా. కాస్త ఎప్పుడో 3 బాగుండదు, అప్పుడు మనం తనకే ఉంచుతాయి. తర్వాత మొత్తం ఆయన తనకే ఉంచుకుంటారు. పేరుకే కాసేపు మనం 24 గంటలు 2 గంటలే గొప్ప ఆయనకు. 20 గంటలు మనదే. ఇది ఎవరి స్వభావం? స్త్రీల స్వభావం. ఇది పంబనార్ చెల్లాం కొడింది. ప్రబ్బని చెట్టు వంటి స్త్రీలకు చిగురుటాకు వంటి దానా. కుల విడక్తి. స్త్రీల వంశానికి స్త్రీల కులానికి నీవు దీపము లాంటి దానా. ఎందరు మాసి మా యజమానుల యశోద அறிவுராய் தேவோமா అంబరము ఊరు అరత్తు ఓంగి ఉలగడంద ఉంబరుకోమని ఆకాశాన్ని చీల్చుకొని పైకి వెళ్లి అన్ని లోకాలకు వచ్చినటువంటి త్రివిక్రమ కాల ఆత్మ దిక్కులంటే నిత్య పదార్థములకు మూల కారణమా. నీవు నిద్రపోతే ఎలాగయ్యా? ఊరం కాదు, ఎడిందిరా ఏవయ్యా. సెన్ పొన్ కడల్ అడి సెల్వా ఎర్ర బంగారు కంకణము కాలుకు ధరించిన బలరామ, సంపత్తు గల మహానుభావ బలరామ, ఉండియు నీయు నీ తమ్ముడు నీవు నిదురించరాదు. వస్త్రమును జలమును అన్నమును కాదు, వస్త్రమునే జలమునే అన్నమునే దానం చేసేటువంటి మా స్వామి అయిన నందగోపాల దేవయ్య, పబ్బలు చెట్టి లాంటి స్వభావం ఉన్న స్త్రీ జాతికి దీపము లాంటి మహానుభావురాల యజమానురాల దేవమ్మ, ఆకాశాన్ని తీర్చుకొని అఖిల లోకమును పాదంతో వచ్చినటువంటి మహానుభావ, కాలాది మూల పదార్థ కారణభూతుడా నిద్రపోతుందయ్యా. కాలికి ఎర్ర బంగారపు కంకణాన్ని తొడుక్కున్న బలరామ దేవయ్య, నీ తమ్ముడు కానీ నీవు కానీ నిద్రపోరాదు. దీన్నేమంటాం? భావం చెప్పుకున్నాం. ఇందులో గురువు గారి దాన గుణాన్ని వర్ణిస్తున్నారు. గురువు గారంటే నందుడు. నందగోపాలుడి దాన గుణాన్ని వర్ణిస్తున్నాడు. ఏం వర్ణించాలి? అవసరమా అంటే చాలా అవసరమే. ఏం అవసరం? వీళ్ళకి ఎవరు కావాలి? కృష్ణుడు కావాలి. ఆ కృష్ణుడిని ఎవరు ఇయ్యాలి? అన్నగారు ఎవరిస్తారండి? అబ్బాయిని యోధన అబ్బాయిని, అమ్మాయి తండ్రి ఇవ్వాలి, అబ్బాయి తండ్రి ఇవ్వాలి. కృష్ణుడిని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? నందుడే ఇవ్వాలి. మరి అవసరం మనకి అదే నువ్వేపోవడం అంటే అంతేనే కదా. అది ఉత్తరాలు మన ఇష్టం మనం చేసుకో. అవసరం ఉంది కాబట్టి కృష్ణుణ్ణి తనకి ఇవ్వాలి కాబట్టి నందగోపాలుని స్తోత్రం చేస్తున్నారు. అనేది సామాన్యమైన లౌకిక విషయం. లౌకిక విషయాన్ని చెప్పదలుచుకున్న ఋషులు పెద్దలు లౌకికాన్ని మాత్రమే చెప్పరు, ధర్మాన్ని బోధిస్తారు. ఋషి హృదయం నిరంతరం ధర్మ ప్రబోధకత్వం.
ఏ చిన్న అవకాశం చిక్కినా వాళ్ళ పని ధర్మాన్ని చెప్పడం. కథ నడుస్తుంది, కథ ఇబ్బంది ఉండదు, కథ మామూలుగా పెడుతూనే ఉంటుంది, కథ ఆగదు. కానీ కథలోని సన్నివేశాలను ధర్మ బోధన ద్వారా బోధిస్తారు. మీకు భారతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, భాగవతం తీసుకోండి, ఇష్టం వచ్చిన పురాణం తీసుకోండి, ఏ కథ కథగా ముందరికి సాగదు. రామాయణంలో అయోధ్యాకాండలో దశరథ మహారాజు గారు స్వర్గాన్ని చేరిన తరువాత రావణుడు అడిగిపోయాడు. భరతచంద్రుడు మేనమావ గారింటికి వెళ్ళాడు. ఎవరు లేడు, రాజుగారి కాక స్వర్గానికి చేరాడు. తరువాత రాజ్యము పాలించవలసిన వాడు లేడు. ఎవరితో మనం ఎప్పుడు ఇంకా ఇవ్వాలి కదా, రాజు లేకుండా ఉండకూడదు అని వశిష్ఠ వారి అందరూ వస్తారు. మంత్రులందరూ, అయ్యా త్వమేవ ఏనం కురు, అయ్యా మీరే ఒక రాజుని ఏర్పాటు చేయండి. పురోహితుడే చేయాలి రాజు. ప్రెసిడెంటే ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు. ప్రెసిడెంట్ ఎవరు దేశానికి? పురోహితుడే. వశిష్ఠ మహర్షి రాజును చెయ్యాలి, యోగులైన వాడిని రాజును చెయ్యవయ్యా అని అడగాలి. ఆ ఒక్క మాట ఊరుకోలేదు. రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందో 15 శ్లోకాలు చేశాడు. నా రాజకీయ జనపదే స్వకం భవతి కస్యచిత్, ఒక్క మాట చాలు. చాలా ఉన్నాయి. రాజు లేని రాజ్యంలో ఎవరికి తనదంటూ ఏ వస్తువు ఉండదు అన్నాడు. అర్థమైందండి? బలమున్నవాడిని వస్తువు, నా ఇల్లు, నా స్థలము, నా డబ్బు, నా ఆస్తి అనుకునే అవకాశం ఎవరికి ఉండదు రాజు లేకుంటే. ఇలా చాలా చెప్పారు. ఇంతకంటే భరతుడిని పిలిపించిన తర్వాత, భరతుడు వచ్చిన తర్వాత కైకతో మాట్లాడి విషయం తెలుసుకొని బాధపడి పశ్చాత్తపడి కైకను నిందించి మా పెద్దమ్మ కౌసల్యమ్మను చూస్తాము అని బయలుదేరాడు. ఇంతలో ఆ అమ్మకు తెలిసింది భరతుడు వచ్చాడు. సరే కాబోయే రాజు వచ్చాడు కదా, పలకరించాలి కదా వెళ్ళి అని ఆమె బయలుదేరింది భరతుడిని చూడటానికి. అక్కడి నుంచి ఆమె బయలుదేరింది, ఇక్కడి నుంచి వీడు బయలుదేరాడు. ఇద్దరు మధ్యలో కలిశారు. అనంతపురం కాదు వీడు మధ్యలో కలిశారు. కలిస్తే భరతుడు నమస్కారం చేసే లోపే కౌసల్య అయత్నాగతం రాజ్యం భుంక్ష్వ యథాసుఖం, ఏ కష్టము లేకుండా లభించిన రాజ్యాన్ని హాయిగా అనుభవించురానండి. ఏంటండి ఆశీర్వచన ఎట్లా ఉంది మాట? భరతుడు విలవిల ఒడిపోయాడు. వాల్మీకి చెప్తారు భరతుని మనస్సు ఏమైందో అని. ఉడనే కుజ్యేవ సూచిన అంటాడు. పుండును సూదితో కూర్చినట్టు బాధపడ్డాడు. ఒకరు ఊహించండి ఆ బాధ ఏంటో, అంతకంటే బాధ ఏంటో. అసలు బాగా పుండయింది, దాన్ని సూదితో కూర్చాడు. ఎలా ఉంటుంది? అలా అంటే కౌసల్యాదేవి కూడా తనను రాజ్యాపహారకుడిగా భావిస్తున్నది. రాముణ్ణి అడవికి పంపడంలో తన పాత్ర కూడా ఉన్నదని ఆమె భావిస్తున్నది. ఇంతకంటే ఘోరం పాపం కోట్లేదు. ఇప్పుడు తను ఏం చేయాలి? ఆమెలో నమ్మకం కలిగించాలి. ఏమని? రాముడు అడవికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, రాముణ్ణి అడవికి పంపిన వారిలో నేను లేను, రాముడు అడవికి వెళ్ళమని కోరిన వారిలో, చెప్పిన వారిలో, పంపిన వారిలో ఈ ఘట్టంలో నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమేయము లేదు. ఈ 3 విషయాలు ఆమె నమ్మాలి. తాను చెప్పడం కాదు, కౌసల్య నమ్మాలి. ఏం చేస్తే నమ్ముతుంది? పాత రోజుల్లో ఒట్టు పెట్టుకునేవారు. అమ్మ మీద ఒట్టు ఉంటుంది కదా,
దాన్ని ఏమంటారు సంస్కృతంలో? శపథము అంటారు. భరతుడు 64 శపథాలు చేశాడు. రాముణ్ణి పంపడం నాకు ఇష్టం లేదు అని చెప్పలేదు. రాముడు అడవికి పోవటాన్ని ఇష్టపడ్డ వాడికి వచ్చే పాపాలు లెక్కించాడు. ఇంతకంటే అవసరం లేదు. సాయం ప్రాతశ్చయానస్య యత్పాపం లభతే నరః తత్పాపం యోచ్య సోస్యాస్తు యస్యార్యః అనుమతే గతః. ఎవరి అంగీకారంతో రాముడు అడవికి పోయాడో, అంటే రాముణ్ణి అడవికి పంపిన వారికి సూర్యోదయ కాలంలో సూర్యాస్తమయ కాలంలో నిద్రించే వారికి వచ్చే పాపం రాని ఏం కొట్టండి, పేరుకు వచ్చే ఏ ఏ పనులు చేయకూడదో లెక్కించాడు కదా. ఏం చెప్పాడు పక్కన? సూర్యోదయ కాలంలో సూర్యాస్తమయ కాలంలో నిద్రించే వారికి వచ్చే పాపం రాముణ్ణి అడవి వానికి రాని. హంతు పాదేన గాం సుప్తాం, పడుకొని ఉన్న ఆవును కాలుతో తన్నిన వారికి వచ్చే పాపం రాముడు అడవి రాని. దీన్ని ఏమంటారు? ఓ ఛాన్స్ దొరికింది, ధర్మాన్ని బోధించారు. కథ నడుస్తుంది కదా, ఇబ్బంది లేదు. కథలో చిన్ని అంశము మనందరికీ ధర్మాన్ని బోధించడానికి. అదే రీతిలో నందగోపాలుని స్తోత్రం చేయటానికి పూనుకున్నటువంటి గోపికలు, అలాగే మన అండాడు తల్లి ఒక అద్భుతమైనటువంటి ధర్మాన్ని మనకు చెప్పటానికి ఈ పాసురాన్ని ఉపకరించారు. ఏ ధర్మం? ఎలా దానం చెయ్యాలి. దానం అన్నా కదా, అరుణ్ చెయ్యమన్నా కదా. దానం ఎలా చేయాలి? దానం గీతలో దానము 3 రకాలు అన్నాడు. సాత్విక దానం, రాజస దానం, తామస దానం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం కృతం. దానం ఇవ్వడం నా ధర్మం, నేను దానం ఇవ్వాలి కాబట్టి అనుకొని తనకు అతని వలన ఎలాంటి ఉపకారము లభించకున్నా, ఇవాళ నీకు ఆవునిస్తాను, రేపు నాకు నువ్వు 100 కేజీలు ఇవ్వు అని ఇచ్చిన దానం దానం కాదు, అనుపకారిణి. ఏ ఉపకారము పొందకుండా దానం ఇవ్వాలి కాబట్టి అని, అది కూడా దేశీ కాలే పాత్రే, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. దేవాలయే తథా తీర్థే పుణ్యక్షేత్రే అధచత్వరే స్వగృహే ఉన్నాయి. తన ఇంట్లో ఇవ్వాలి, గుడిలో ఇవ్వాలి, క్షేత్రంలో ఇవ్వాలి, నదీ తీరంలో ఇవ్వాలి, వృక్షం దగ్గర ఇవ్వాలి. వృక్షం అంటే అశ్వత్థమేకం, పిచ్చుమందమేకం, నెహ్రోదే ఓసారు. ఏ చెట్టు కావాలి? రాగి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, చింత చెట్టు కానీ, బిల్లు అంటే మారేడు చెట్టు కానీ, ఉసిరి చెట్టు కానీ, తులసి చెట్టు కానీ, ఇలాంటి చెట్టు దగ్గర దానం చేయాలి. సపవిత్ర ప్రక్షాళిత పాణిపాద ఉన్నాయి. అది ఎదురు కడుక్కోవాలి. ఎవరు? ఇద్దరు ఇచ్చేవారు, పుచ్చుకునేవారు. ఆచమనం చేయాలి. అలాగే పవిత్ర మనస్సు కలవాడు ఉండాలి. దానం ఇస్తున్నప్పుడు, దానం తీసుకుంటున్నప్పుడు చూచేవారు కూడా పరిశుద్ధ మనస్కులే కావాలి. అబ్బాయి వీడికి తీసుకున్నారా, నాకు ఇచ్చిన వాడు ఉండేది, అంత వాడికే ఇస్తున్నారు అని పక్కవాడు ఏడుస్తుంటే ఇక దానం 0. అసూయ, లోపము, క్షోభ ఇలాంటివేవి లేని వారి మధ్యలో ఇవ్వాలి. కొడుకు 1000 రూపాయలు ఇస్తున్నాము, పక్కవాడు అమ్మా పుణ్య 1000 రూపాయలు కొట్టే కేంద్రాలు అదృష్టం అంటే వాళ్ళదిరా, మనకి ఏం తక్కువ వాడికైతే మనం చదువుకున్నాం కదా, మనకి ఇయనే
ఇలా అనుకునేవారు ఉంటే దానం చేయకూడదు. దానం చేసేవాడు కానీ దానం తీసుకునేవాడు కానీ పవిత్రమైన మనస్సు కలవాడు కానీ. ఓ మహానుభావుడు ఉన్నాడు, దేవవ్రత అని ఒక మహారాజు గారు. దేవవ్రతుడు. అతని దగ్గర దానము తీసుకోవడానికి ఒక మహర్షి వచ్చాడు. ఆశ్రిత కల్ప అని వాడి పేరు. కొందరు ఆశ్రిత వ్రతుడు అంటారు. బాలమహానుభావుడు, మంచి యోగి, ఋషి, దానం ధర్మం చేసేవాడు. తాను యజ్ఞం చేయాలి, 10 లక్షలు కావాలి ఖర్చు యజ్ఞానికి. ఇప్పటి రోజుల్లాగా డొనేషన్లు దండాలు అనేవి ఉండవు. ఋషులకు ఏం కావాలన్నా రాజులకు ఇవ్వాలి. నా దగ్గర ఉన్నది లేదు ఒప్పుకోం ఇవ్వాలి. ఒకటికి పుణ్యం రాదు, నువ్వు రాజు పైకి రావంటే దిగు కూడా వస్తాడు. రూల్ అలాగే ఉంది. రాజప్రాజు అభినెన్స్ ఈయన వచ్చాడు, మహారాజా యజ్ఞం చేస్తున్నానంటే నాకు ఆయన తీసుకున్నానికి ఏముంది మరి ఇచ్చాడు. భార్య వచ్చింది, భార్య దగ్గర పూజలు కాళ్ళు అయ్యాడు, వాటిని పూజ ఇచ్చాడు, దానాన్ని ఇచ్చాడు. ఆయన శ్రీమాన్ భవ యజ్ఞాడు అయ్యా తప్పకుండా వస్తానండి వీళ్ళు అన్నాడు. వెళ్ళారు, యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞం మొదలుపెట్టి యజ్ఞం పూర్తయ్యే సమయానికి పూర్తి రోజు పూర్ణాహుతి అంటాం. ఆ రోజుల్లో పూర్ణాహుతి చేస్తున్నప్పుడు ఏ దేవతలు వాళ్ళ దేవతలందరూ వచ్చి ప్రత్యక్షంగా వచ్చి కనబడు తీసుకుంటారు. యజ్ఞానికి వచ్చిన వారందరూ దేవతలను చూడొచ్చు పూర్ణాహుతిన. అందుకే చాలా మంది అనాభూత అద్భుతం గచ్చే పిలువకున్న యజ్ఞానికి వెళ్ళాలని రూలు. ఎందుకు వాళ్ళని చూడొచ్చు పద్ధతి. అలాగే యజ్ఞం చేశారు, అందరూ వచ్చారు, వాడిగారు వచ్చారు, ఎవరు వచ్చారు, అందరూ వచ్చారు, బాగా జరిగింది. అంత బాగా జరిగింది. పూర్ణాహుతి మొదలైతుంది. ఒక్కడే అవుతారు వాడు పిలిస్తే ఎవరు రావడండి. మంత్రాలు అవుతున్నారు, అందరూ మహర్షులు, యోగిస్తులు, ధర్మిస్తులు, అంత బాగుంది. ఒకరు వస్తే కదా అహం ఋషికి ఏం చేస్తాడు ఋషి? అయ్యా ఎక్కడ అహం ఉందండి, నేనేమైనా తప్పు చేశానా, మీరేమైనా చేశారా, వాళ్ళేమైనా చేశారా, ఎక్కడ జరిగింది లోపం? ఇంత యజ్ఞం వ్యర్థం అవుతుంది కదా ఎలా అంటే అందరూ చూసి రాజుగారు ఏం తప్పు చేయలేదు, సభికులేమి తప్పు చేయలేదు, సేవకులేమి తప్పు చేయలేదు అంటే ఎవరు నువ్వే చేశావు. వాడు మహర్షి, పెద్ద ఋషి, మహానుభావుడు. అంత పెద్దవాడి తప్పు అంతమంది ముందని చెప్పడం మర్యాద కాదు, చెప్పకుండా ఊరుకోవడా మర్యాద కాదు. సూచించాడు, వారికి తెలిసి ఏ తప్పు చేశాడు. కానీ అంత తప్ప అనుకున్నాడు. మరి ఎవరు అడిగారే అంటే వశిష్ఠమని అడిగారు చెప్తాను. మేము మీరు తప్పు చేసినట్టు చెప్పగలం కానీ ఫలానా తప్పు మీరు చేశారన్న మాట చెప్పే సాహసం మాకు లేదు. చెప్పకూడదు కూడా చెప్పాలి. తప్పు చేసినా ఈ తప్పు నువ్వు చేసావా, నా తప్పు మనం ఉచ్చరించకూడదు, అది మనం అనుకుంటున్నాం. ఎత్ అధర్మకృతో దోష సూచక తత్ నివేశయే సూచకస్యాది తదు భవే. ఫలానా వాడు ఫలానా తప్పు చేశాడని చెప్పితే ఆ చెప్పిన వాడికి తప్పు వాడు భాగం. అందుకే తప్పు చేసిన వారిని కనిపెట్టి శిక్షించే అధికారం ఒక రాజుదే. దానికి ఒక నియమం ఉందో ఏమంటారు, ఏదో గూఢచారులు అంటారు. వాడు కనిపెట్టాలి, తప్పు చెప్పాలి, శిక్షించాలి. ప్రజలు తప్పును చెప్పినందువల్ల వచ్చిన పాపాన్ని కూడా పరిహరించుకోగల సామర్థ్యం ఉన్నవాడు మాత్రమే తప్పు చెప్పాలి. ఎవరున్నారు? ఒక వస్తే మాట్లాడారు. ఇద్దరు ఏకాంతంగా వెళ్ళారు. అయ్యా గురువు గారు చెప్పండి, నేనేం తప్పు చెప్పాలి, ప్రాచిత ఎవరో చెప్పండి. అన్నా ఏం లేదురా, రాజా గారు మీరు దానం చేశారా? ఏం చేశారండి? ఒక్కరు చేశారా, ఇద్దరు చేశారా? అదేంటండి రాణిగారు అది ఇద్దరు వచ్చి వాళ్ళ పెట్టారా చేసి ఆయన చేశారండి. అప్పుడు నువ్వేం చేశావు? దానం తీసుకున్నానండి. ఇంకేం చేయలేదా? ఇప్పుడు నేనేం చేస్తానండి? ఏం చేస్తాను కదా, ఏమన్నా చేసావా? ఆశీర్వదించారండి. అది వాకుతోటి, మనస్సుతో ఏమన్నా చేశావా? అమ్మ తెలిసిపోయింది అనుకున్నాను. ఒప్పుకోవాలి తప్పదు. మహారాణి గారి సౌందర్యాన్ని ఆడుతుంది.
అబ్బా ఎంత సౌందర్యవతి మహారాణి అనుకున్నాడు. బ్రాహ్మడు అనుకోవచ్చా? బ్రాహ్మణస్య హి దేహోయం నటి భోగాయ కల్పతే. బ్రాహ్మణుని శరీరము ఈ లోకంలో సుఖానుభవానికి కాదు. కృచ్ఛ్రాయ తపసే, శరీరాన్ని కట్టబెట్టాలి, సృష్టింపజేయాలి, తపస్సు చేయాలి. ప్రేత్య భోగాలి, పరలోకానికి పోయి సుఖానుభవం. అలా ఉన్నవాడే బ్రాహ్మణుడు. అన్ని భోగాన్ని అనుభవిస్తాను. నటి యజ్ఞోపవిద్యేన బ్రాహ్మణ భవితుమనగలి చెప్పారు. ఎళ్ళో దారం ఉండగానే బ్రాహ్మణుడు కాదు, సంధ్యావందనం చేయగానే బ్రాహ్మణుడు కాదు, యజ్ఞం చేయగానే కాదు. ఎవరికి భోగాభిలాస లేదో వాడు బ్రాహ్మణుడు. మరి వాడేనా? నువ్వు రాణిగారి సౌందర్యాన్ని చూసావా? పోనీ చూడాలని అనుకున్నావా? మా అన్న అనుకున్నానండి. మరి పనికిరాదు కదా ఈ యజ్ఞం. పనికిరాదు అంటే చాలా సూక్ష్మం. దానమిచ్చేవాడు మంచి భావనతో ఉన్నా తీసుకునేవాడి మనస్సులో పవిత్రత లేకుంటే ఇచ్చే దానం వ్యర్థం. దేశే కాలే చ పాత్రే. అందుకే మనకు లోపము లేని వాళ్ళు ఏం చెప్పాడు? అలూక్ష ధర్మకామస్యు యథాతే తత్రవర్తేరన్ తథా తత్రవర్తేదా. ఒక మహర్షి రాజుగారి అంతఃపురంలో యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఆ మహర్షి పరమ సౌందర్యం ఉంటుంది. దధీచి పేరు వినుంటారు, కుమార్తె ఉంటుంది, పరమ సౌందర్యం ఉంటుంది. మమదుడికి కాస్త పైనే ఉంటాడు. ఆ మహర్షిని మహారాజు గారు మోహించారు. అంటే ఎవరు లేనప్పుడు ఏకాంతంగా మన తన అభిప్రాయాన్ని ప్రకటించింది. ఇతను మంచి మాటలతో వినడని తన శరీరం మీద పైన ఉన్న ఆచారాలను తీసేసి ముందర నిలబడి సౌందర్యం నుంచి వరిస్తాడు. ఆయన నవ్వి దండం పెట్టాడు. అదేంట్రా వర్షస్థలం చూసి కూడా అని మనం చేస్తలేదా? నేను మా అమ్మస్థలం తాగుతాడు. మీ అమ్మ పాలు తాగలేదు, తను పాలు తాగుతామా లేదా? చూడకుండా తాగుతామా? చూస్తే ఏమవుతుందో? తల్లి పాలు తాగబెట్టి కొడుకు తగ్గబెట్టుతారని చూస్తారండి, ఏమవుతుంది? అలాగే తల్లిని వస్తున్నారని చూశాను. అతను ఋషి, అది ధర్మం. పొరపాటున కూడా మనస్సు చెలించకూడదు. అలాంటి ఉత్తమునికే దానం చేయాలి. రెండోది దాతవ్యేమిటి చేస్తాను చెప్పుకున్నా, ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి. ఇక ఎత్తు ప్రత్యుపచారార్థం పరముద్దిశ్యవా పునః. ఎదుటి వానికి వల్ల ఉపకారాన్ని ఆశించి లేదా ఫలితాన్ని ఆశించి ఇచ్చేటువంటి దానం ఉంటే అది రాజసం దానం. ఇక అదేశకాలే యద్దానం అపాత్రేత్య దీయతే. దేశము కాదు, కాలము కాదు, పాత్ర కాదు, కష్టపడిస్తారు తాము. దానం చెయ్యాలంటే వేదం చెప్తుంది శ్రియాదేయం, క్రియాదేయం, ప్రియాదేయం, సంవిధాదేయం. మనకున్న సంపదకు తగినట్టు దానం చేయాలి. ₹1,00,000 మీ దగ్గర ₹1 ఇచ్చాము, దానివేనా? ఒప్పుకోం. ఎంతో ఒక 1000 ఇవ్వాలి. ఒక కథ ఉంది. గాఢవ మహర్షి ఒక వైశ్యుడి ఇంటికి వెళ్ళాడు. వాడు బాగా శ్రీమంతుడు. సార్ మహానుభావ అన్ని ఏంటి మొదలుపెట్టారు, బాగా పెట్టాను, అన్ని అయిపోయాయి. అయ్యా మహానుభావ నాకు చిన్న డౌట్ అండి. నాకు బాగా సంపద వచ్చింది, ఇంత ఐశ్వర్యం ఉంది. నేను పూర్వజన్మలో ఏ పుణ్యం చేశాను? ఏ పుణ్యం చేయాలి? ఎప్పుడు రాదు చూశాడు. నేను ఒక పరమ దరిద్రుడు రాదు, ఇక తిండికి కూడా లేదు, బతకలేదు. నువ్వు చిన్న గుడిసెలో ఉన్నావు. నీ గుడిసె పక్కన ఒక పెద్దగడ్డ, ఇది పెద్దగడ్డ పెద్ద కుప్పట్టాము, అది ఉంది. దాని మీద ఓ పొట్ల కింద పడి పొట్ల చెట్టు మొలిచింది. పెద్ద కాబట్టి ఎరువు బాగా ఉండి పుష్కలంగా కాయలు కట్టాయి. నువ్వేం తినగలవు? తిన్నది తిని మిగిలిన అందరికీ దానం చేశావు. కారణంగా పొట్టగా తీసుకో అందరికి ఇచ్చావు, ఐశ్వర్యం చెప్పాడు, పోయాడు.
ఒక పొట్లకాయ ఇస్తే ఐశ్వర్యం వస్తుందన్నమాట. ఇది ఏదో బాగుంది. అయితే ఆ పని డబ్బు కూడా ఉంది. సరే 100 ఎకరాలు 100 ఎకరాల స్థలం కొని 100 ఎకరాలు పడగొడేది. కాయలు కట్టలు తెంపడం కట్టలు పెట్టిపోయడం ఎవరు వాళ్ళకి తెలిసింది గురువు గారు వీటి పైకి అర్థమైంది. అందుకే వారంలో 10 రోజులు 4 రోజులు కాకుండా మొండే మాట వచ్చాడు. గురుగారు అంతకు ఇంత వచ్చింది కదా, ఇంతకు ఎంత వస్తుందండి అంటే నాయన ఇంతకు అంతే వస్తుంది అన్నమాట. మళ్ళీ దరిద్రం వస్తుంది. అదేంటి గురువుగారు, నీకు తిండికే గతి లేనప్పుడు పొట్లగా ఇవ్వటం గొప్ప. 1000 మందికి పెట్టగా కాచి వచ్చి రామని చేస్తే ఈ దానం నీ కర్మానికి తగ్గింది కాదు. మరి నీవు పొట్లకాయలు ఉన్న రోజులు అది దరిద్రంతో కూర్చోవు కాదు. మన సంపదకు అనుగుణంగా దానం చేయాలి. శ్రీయాదేయం. రెండవది, ఒకసారి దానం చేయడానికి వస్తే తాను ఇచ్చిన తర్వాత పుచ్చుకునేటువంటి వాడు మళ్లీ ఇంకొకరి దగ్గరికి భిక్షకు వెళ్ళకూడదు పెడుతున్నట్టుగా. ఆ ప్రతిజ్ఞ అందరిలో ఒక మహారాజు ఉన్నాడు, నల మహారాజు. వినుంటారు నలగమయంతో అని తెలుసు చాలా మందికి మహానుభావులు. చక్రవర్తకం అతను ప్రతిజ్ఞ, నేనొక్కసారి ఇచ్చానంటే వాడు వస్తున్నంతకాలం మళ్లీ భిక్షకు వెళ్ళకూడదు. అలా ఇచ్చేవాడు చక్రవర్తి. ఏం తక్కువ. అలాంటి వాడి దగ్గర ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా మహానుభావుడు, అయితే నరుడికి లలాట లిపి అర్థమయ్యేది, చదవగా చెప్పింది. వాడు వచ్చిన ముఖం చూశాడు. బ్రహ్మ వారి ముఖంలో వీడు దరిద్రుడవుతాడు అని రాస్తుంది. మనకు కావ్యం ఉంది, శ్రీహర్షుడు రాశాడు, నైషధము అంట. అయం దరిద్రో భవతీతి వేషస లిపిం లలాటే అర్ధిజనస్య కల్పతీం. ఒకనో దరిద్రం వాడు తన దగ్గరికి వచ్చాడు. తన ప్రతిజ్ఞ ఏమిటి? మళ్ళీ వాడు భిక్షకు వెళ్ళకూడదు. వాడికి ఫుల్లుగా ఇచ్చేస్తాడు. వాడికి ఫుల్లుగా ఇచ్చి వాడు దరిద్రుడు కాదు. మరి బ్రహ్మరాశి ఏమవుతుంది? తప్పు. తానంత గొప్పవాడా కాదు. అలా అని దానం చేయట చేయాలి. కోశాధికారిని పిలిచి మామూలు వారికి ఇవ్వటం కంటే 1000 రెట్లు వీడికి ఎక్కువ ఇవ్వదు. అంటే 16 తరాలు వీడింట్లో మళ్ళీ దరిద్రుడు కూడా వస్తున్నారు. పక్కన మంత్రి గారు ఉండి, రాజా గారు మీరు లలాట లిపి చూసి కొంచెం ఆలోచించి ఈ మాట చెప్పారు, ఏముందండి అన్నాడు. ఏం చెప్పమంటారు? మొహంలో బ్రహ్మలాగా దరిద్రుడు అవుతానని. మరి అజయ్ గారు ఇట్లా ఇస్తే కొంచెం ఆలోచించాను. దరిద్రం అంటే ఏమిటా? లేకపోవడం అదే చేశాను నేను. మనకి లేకుండా చేశాను కదా. ఏమిటి? దరిద్రం లేకుండా చేశాను. లేకుండా కావాలండి. మృషాన చక్రే అల్పిత కల్పపాదప ప్రణీయ దారిద్ర్య దరిద్రతాం నర. వాడి దారిద్ర్యానికి దారిద్ర్యాన్ని ఇచ్చాడు. వాడు దరిద్రుడే. ఏం లేనివాడు? దారిద్ర్యం లేనివాడు. చెప్పదు. అది దానం. ఇక ఈ దానం అనేది సహజంగా రావాలి, కానీ పక్క వాడడం వెనక వాడడం ముందు వాడడం చూసి పోటీ పడితే వచ్చేది కాదు. దాతృత్వం అనేది పరంపరా ప్రాప్తం, సంస్కార ప్రాప్తం. దానికో చిన్న దృష్టాంతం చెప్పుకుందాం. న్యాయంగా మనకి పాటలలో ఒక పదం కాదు, 2 గంటలు విధమైన పదం. గురువుగారి ప్రభావం అంటే ఏం చెప్తాను మనం? ఎంత చెప్పలేదు. భారతంలో కర్ణునికి ఓ బిరుదుంది, తెలుసు కదా? ఏమని? దానకర్ణుడు. దానం చేస్తున్నాడు, తప్పేం కాదు. అంత బాగానే ఉంది. ఒకరోజు హఠాత్తుగా నారదుడు వచ్చాడు. ఎక్కడికి? దుర్యోధన. దుర్యోధన నువ్వు మరీ ఇంత అమాయకుడవా?
అభిమానుడు అంటే జలి అనుకున్నాను, ఇంత మాయకుడవా అంటే ఏమైందయ్యా? కర్ణుడికో బిరుదు చెబుతా, నీకు తెలుసండి దానకర్ణుడని అంటే, మరి కర్ణుడికి నువ్వు దానం చేశావా, నీకు కర్ణుడు దానం చేశాడా? అదేంటయ్యా, కర్ణుడికి నేనే ఇచ్చాను అంగరాజ్యం. మరి నువ్వు ఇచ్చిన రాజ్యంలోని దాన్ని వాడు దానం చేస్తుంటే పేరు నీకు రావాలా, వాడికి రావాలా? అరే నాకు తోటనే నిజమే, మరి మీరు అడుగు, ఫ్రెండ్ని ఏమడుగుతాం, కానీ వాడికి ఆ పేరు రాకుండా చేయాలి కదా. మరి నేను న్యాయం కాదు, వాడి అంత వాడే కదా. దగ్గర రమ్మంటే రాదండి. సరే, ఈ దారి బంద్ చేసి వదిలేపెట్టి అందరూ నాయకుల నుంచే పోవాలి. రాదు కలుపుకుని ఏమయ్యా, వదిలేసి అనుకోండి. వాడు రాడే, తిరిగి ఆ పక్కన వాడింటే అదృష్టం కాబట్టి భగవంతుడు ఒక అవకాశం కల్పించాడు. 17 రోజులు 7 రోజులు వర్షం పడింది, ముసురు. రోడ్లో ఓడుతాడు, మాడవాడు పని లేదు, చూస్తున్నాడు, రోడ్డు చూస్తున్నాడు, వస్తున్నాడు. 15 రోజులకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. పోతున్నాడు, వాడు రాజే పోతున్నాడు. అయ్యా వాడు పోతున్నాడు చూడాలని, అయ్యా బ్రాహ్మణుడి పిలువు, అయ్యా మహారాజాన్ని చూస్తున్నారు. అయ్యా మహారాజా జయం ఎక్కడికి పోతున్నారు? కర్ణుడికి ఎందుకు కావాలని అడుక్కుంటాను. నీవనా ఆయన ఇస్తానని నీవనా? అయ్యా మహారాజు ఎందుకు అడుగు, అలవాటైందని అక్కడ అడుక్కుంటాను. అడిగిన అడగడు, నేను ఇస్తాను బాబు, నీకు ఎందుకు బాగా ఏం కావాలి చెప్పు, కోట్ల లక్షల వేల వరహాల రాజ్యమా భవనమా ఏం పరామా ధాన్యమా ఏం కావాలి చెప్పు, నీకు ఇస్తాను. బ్రాహ్మడికి అవన్నీ ఎందుకండి, నాకు 90 ఏళ్ళు నాకెందుకు వరహాలు ఇచ్చారు, బ్రాహ్మణం సొమ్మెందుకండి, మరి ఏం కావాలి, యజ్ఞం చేస్తున్నానండి, ఓ 4 పళ్ళ వెళ్ళి కట్టెలు కావాలి. సమాజం యజ్ఞం సమస్యలు కావద్దు, పచ్చుకుంటే మాడవు. ఇంటి కట్టెలు ఒక 4 పళ్ళు 16 రోజులు యజ్ఞం చేస్తున్నాను. అదే భాగ్యం అక్షరాలు వాడు ఎక్కడ ఉంటాయి, పోయారు చూసారు. 15 రోజులు అయింది వానబడబట్టి ఎందుకంటే లేవు. 15 రోజులు ముట్టుకోండి, ఎక్కడ ఉంటాయి అన్ని కలిసి ఎక్కడే ఉంటాయి, లేవు. సరేనండి ఆయన వెళ్ళిపోతాను, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాను. ఆయన ఎక్కడికి ఇస్తారా, ఆయన ఇస్తారని పోతాను. వాడు ఒప్పుకోడే, ఇలా అన్నాడు. వీడు చూస్తున్నాడు, వస్తాడా వాడు ఎప్పుడు వస్తాడు, ఎక్కడ వస్తాడు, పోతే కలిసి మొత్తం బాగానే కలిసి ఎక్కడ ఉంటాయి. ఓ 2, 3, 4, 5, 6 గంటలైంది. వాడు పోయింటాడే అనుకున్నాడు. చీకటి పడుతుండగా 15 పండ్లు తీసుకుని వస్తున్నాడు. అరే పోయినవాడే కదా, అవునంటే ఎట్లా వస్తున్నాడు, 15 పండ్లు తీసుకుని వస్తున్నాడు. ఏంటా ఎన్ని గంటలే ఉండాలండి, పిలుపు రామడికి వచ్చాడు. ఎలా అయ్యారు ఇచ్చారా, దానికను వెళ్ళి ఇస్తాడే. మళ్ళీ అదేమాట ఎక్కడికి ఇచ్చారా, కట్టెలు లేవు. అయ్యా మనస్సులో ఉంటే దొరకవండి. ఎట్టిచ్చాడా, ఇల్లు పై కప్పు ఇప్పి ఇచ్చాడండి. తప్పని చెట్టు ఒక రోజులో చెట్లలో కట్టేవాడు. 10 రోజుల్లో ఈ కాంక్రీట్ లేదు, చెట్టే ఉంటుంది. ఎంత వాడపడ్డా అవ్వలేదు. ఒక ఇల్లు కప్పు ఇప్పించేసాడు. విడిది ఇల్లు ఉంది, ఇప్పొచ్చాడు. ఇవ్వాలనిపించొద్దండి కదా, ఆయనే ఉండాలి. ఏముండాలి, అసవాడు ఉండాలి, పోటీ పడితే రాదు. కాబట్టి శ్రీయాదేయం, క్రియాదేయం, ప్రియాదేయం, సంవిధాదేయం, ఇలాంటి దాన ధర్మాన్ని నందుడు బాగా పరిపాలించాడు. అతను వస్త్రములే ఎడమబెట్టాడు. అంటే వస్త్రాలు ఇస్తుంటే ఇతను వస్త్రాలు తప్ప మరేమీ ఇవ్వలేదేమో అన్నట్టుగా ఇచ్చేవాడు. నీళ్లు దానం చేస్తే నీళ్లే ఇచ్చేవాడు అన్నట్టుండేవాడు. అన్నం పెట్టబట్టి అన్నమే పెడుతున్నాడు, ఇంకేం కాదు. అంటే దేన్ని ఇవ్వడం మొదలు పెడితే దాన్ని మాత్రమే ఇచ్చేవాడా ఏమి అన్నట్టుగా భూరి దానం అంటాం. అలాంటి మహానుభావ అన్నాడు. నందుడు దానం చేశాడండి, మాకేం కదా ఎక్కడ చెప్పలేదు ప్రాణాలు ఆనాడమంటాడు. అవసరం కాదు కదా, కాదండి కదండి. కృష్ణుడు పుట్టినప్పుడు 7 కోట్ల ఆవులు ఇచ్చాడు. కొడుకు పుట్టాడు, కొడుకు
కొడుకు గురించి అందరిస్తారు వాళ్ళు సంతోషం ఇచ్చారండి. అదే కాదు సహజంగా దానం ఇవ్వాలి. అయ్యా మాకు శాస్త్రాలు తెలవు కథలు తెలవండి. మేము ఆ కృష్ణుడిని చూశాం. మా కృష్ణుడు నిండు సభలో ద్రౌపది గోవింద పుండరీకాక్ష రక్షమా శరణాగతామని రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తే ఆ కృష్ణుడు అమ్మాయికి ద్రౌపదికి ఏం ఇచ్చాడు? వస్త్రాలు ఇచ్చాడు కదా. మరి భారత యుద్ధంలో అర్జున్ అలా ద్రౌపది యొక్క అశ్వాలను చనిపోయింది. యుద్ధం జరుగుతుంది. తప్పి ఓడిపోయారు. ఏం చేయాలి? కృష్ణుడే ఒక పాతాలకు అస్త్రం ప్రయోగించి గంగని తెప్పించి ఇచ్చాడు. గుర్రాలకు నీళ్లు ఇచ్చాడు. ద్రౌపదికి వస్త్రములు ఇచ్చాడు. బాల్యంలో పశువుల మేరకు అడవికి పోయినప్పుడు గోపాల బాలులందరికీ ఆకలింది. అప్పుడు స్వామి ముని పనులు ఉంటారు. ఆకలింది, అన్నం పెట్టి మాకు అడిగారు. ఎవరు అన్నం చూస్తున్నాడు? అయినా దగ్గర రుట్టులు ఉన్నారా, ఏం చేస్తున్నారు? వెళ్ళి అడగండి, కృష్ణుడు బలరాముడు వచ్చాడని వీళ్ళు రుట్టులు అడిగారు. అది అది చూసారు. అవుతారు ఏం మాట్లాడారు? ఇస్తాం లేదు, గోపలేదు, విసుగు గుట్టి వచ్చే గీయడం లేదయ్యా అన్న. అయిపోయారా? అయ్యా మీకు ఇట్లా ఎక్కింది. ఎవరు అడిగారా? ఇంకెవరు రుట్టులు అడిగామండి. అలా గుర్తు వచ్చేదా? ఎందుకు అన్నం పెట్టేది ఎవరా? అయ్యేలా అమ్మరా అని ఎవరు పెడతారు? ఇప్పుడు ఎక్కడ వాళ్ళనే వెళ్తారు. ఇప్పుడు ఆటో అట్లనే ఇస్తారు, హవిస్తారు. అన్నమాట అమ్మాయి ఇవ్వాలి. మన బాధ్యతలు పోయి అమ్మ తల్లులారా కృష్ణుడు బలరాముడు వచ్చాడు, ఆకలేదు. బలరాముడు కృష్ణుడు వచ్చారా? ఇక్కడ వచ్చారా? పద ఋషులు వద్దంటున్నారు. ఇలా ఋషి పత్రుల ద్వారా అన్నం ఇప్పించినవాడు కృష్ణుడే. గుర్రాలకు నీటి ఇప్పించినవాడు కృష్ణుడే. ద్రౌపదికి వస్త్రం ఇచ్చినవాడు కృష్ణుడే. పిల్లవాడికి ఈ 3 గుణాలు ఉన్నాయంటే ఇది ఎవరి సారన్నట్టు గుణై దశరథోపమ అంటారు రాముడిని. రాముడు గుణములలో తండ్రి వంటి వాడు అని. కాబట్టి మరి కృష్ణుడు 3 ఇచ్చాడంటే మరి తండ్రికి చాలు ఉంటేనే కదా. కాబట్టి మా అబ్బాయిని చూసి నీవు కూడా అంతటి వాడవని అబ్బరవే తన్నీరే సూరే అరుణ్ చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల తెలియజేయాలి. నందగోపాలుడు కాగానే పడుకున్నది ఎవరు? యశోదమ్మ. ఆమెందుకు పడుకుందండి ఈ మధ్యన? మనకు ఎవరు కావాలి? కృష్ణుడు కావాలి. అబ్బాయిని ఎవరిస్తాడు మనకు? అమ్మాయి ఇవ్వాలా, నాన్న ఇవ్వాలా? న్యాయంగా అమ్మాయి ఇవ్వాలి. అమ్మని అడగాలి, నాన్నని అడిగాడు. సాంప్రదాయం కూడా మనకేదైనా కావాలంటే ఎవరు అడుగుతాం? పసిపిల్లవాడికి బడి పిల్లవాడికి ఫీజు కట్టాలంటే ఎవరు అడుగుతారు? నాన్న ఫీజు కట్టాలి అడుగుతారా? ఇది చెప్ప పేరిపోతుంది. నిన్నగానే మన కట్టా మన మీద అంటాడు. అదే అమ్మ ఫీజు కట్టాలి అంటే ఎలా ఉన్నారా పిల్లగాడికి చూసారా ఇచ్చి పంపండి అలాగే అంటాడు. నో అప్పీల్, 0 క్వశ్చన్ లేదు. ఎవరు అడగాలి? ఆ మాత్రం తెలుసు కదా. మరి యశోదమ్మను ముందు లేపక నందుని ఎందుకు లేపారు? సరే లేపారు, తర్వాత యశోదమ్మ ఎందుకున్నది? ఒక్కసారి అడుగునే విధానాన్ని గమనించండి అంటారు. కృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి రేపల్లెలో బృందావనంలో ప్రతి చోటు నుంచి ఆపదలే ఆపదలు కదా. ఒక అమ్మాయి తల్లిలాగా వచ్చి విషమించింది. ఓ బండి రాక్షసుడయ్యాడు, ఓ గాలి రాక్షసుడయ్యాడు, ఓ చెట్టు రాక్షసుడు, ఓ దూడ రాక్షసుడు, ఓ కొంగ రాక్షసుడు, ఓ పాము రాక్షసుడు. ఎవరిని నమ్మాలి? ఎందుకు వచ్చిన బాధ అని ద్వారానికి అడ్డంగా మొదలు తాను పడుతుంది. తను ఏమన్నా చేసి తాగుకోవాలి. అఖిల పల్లె పడుతుంది. అది కూడా పూర్వే కొడిదొడిలని నందగోపన్ కుమారని చెప్పుకున్నాను కదా, అందుకు పడుతున్నాను. సరే ఆయన అన్నాడు, పక్కన ఆమె ఎందుకు మరి పక్కన ఆమె కాక మరెవరు ఉంటారు? స్త్రీ ఎలా ఉండాలి?
సంతానం కలిగిన తరువాత పసిపాపలున్న స్త్రీ ఎలా పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలి అందరం చూస్తున్నారు. ఒక పక్కన భర్త ఉండాలట, ఒక పక్కన కొడుకు ఉండాలి, మధ్యాహ్నం తల్లి కొడుకు. ఎందుకు? కొడుకు ఆకలికే పాలించి లాభించాలి, భర్త కావాల్సినటువంటి ఆనందాన్ని ఆయన ఇవ్వాలి. భర్తను మురిపించాలి, పిల్లవాడికి ఆకలి తీర్చాలి అన్నప్పుడు ఏం చేయాలి? మధ్యనే పడుకోవాలి. పూర్తిగా భర్తనే పడుతుందనుకోండి, పిల్లవాడిని చూడదు. పూర్తిగా పిల్లవాడు పడుతుందనుకోండి, భర్తను చూడలేదు. ఉభయ ధర్మాలు కాపాడవలసిన స్త్రీ కాబట్టి భర్తాదునుడి యొక్క కర్తవ్యం, ప్రజాదునుడి యొక్క కర్తవ్యం. తిరుమల చెప్తుంది, ఎలాగైతే సంతానమైనటువంటి స్త్రీ ఒకవైపు భర్త, ఒకవైపు కుమారుడు ఉంచుకొని మధ్యన తాను పడుకుంటుందో, ప్రణవంలో ఒక పక్క అకారము, ఒక పక్క మకారము, మధ్యన ఉకారం. అకారం అంటే పరమాత్మ, మకారం అంటే జీవాత్మ, ఉకారం అంటే అమ్మవారు. పరమాత్మకు జీవాత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇద్దరికి చెప్పగానే అమ్మవారు వచనం ఉంటుంది. భగవంతుడు ఏమంటాడు? నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి, నా ఇష్టం వచ్చేనే కాపాడుతాను, నేను మోక్షం ఇవ్వను, ఇల్లుగా పాపం చేశాడు. వాడు చెప్పారు. అందులో వాడ భగవంతుడు మాకు అన్ని తప్పులే చేస్తాడు. ఉద్దేశంగా ఒప్పుకుంటాను నేను. స్వాతంత్ర్యం జీవుణ్ణి దగ్గరికి చేరనీయదు. వీడి అపరాధత్వం వీడు అక్కడికి పోదు. అమ్మాయి చేయాలి, లేదండి లేదండి వాడు ఎప్పుడు మీ పేరు తెలుస్తున్నాడు. ఎన్నాళ్ళేదనుకున్నారు? మీరు కొద్దామా, మీరు రాణిస్తేనా, అక్కడ చూస్తేనా వాడిని. మన కథ ఉంది మనకు పద్మపురాణంలో. ఓ చక్క కథ చెప్తాడు. నారదుడు శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి చాలా కాలం అయింది మీరు పరిపాలన చేయబట్టి అంత వార్ధక్యం వచ్చినట్టుంది, కొంచెం ఆలోచనలు అనేది అట్లా ఉన్నట్టున్నాయి, అది సవరించుకోవాలి అన్నాడు. ఇంకా చేస్తాను మరి మనవాడు నువ్వు పిల్లవాడు నువ్వు సాధన అంటే ఉంటాను. భయం చెప్పు, నీకు బాధ ఏంటి? బాధ ఏంటంటే నేను ఎన్నైందండి పుట్టి ఎన్ని యుగాలైంది ఉంటాయి, 5,000 యుగాలు అయి ఉంటాయి. మరి 5,000 యుగాలలో ఎప్పుడైనా మీ నామాన్ని మర్చిపోయానా? కావాలేదురా, నిరంతర కీర్తన చేస్తున్నారా? ఆ తప్పకుండా చేస్తున్నావురా, కైతేయం చేస్తున్నావురా. మరి నీ చేస్తుంటే నాకు మోసం ఇచ్చావా? ఇవ్వలేదురా. మరి కలియుగంలో మానవులు ఒకసారి శ్రీకృష్ణ గోవింద ఆర్యాలనే మోసం ఇచ్చేస్తున్నాడు. వాడు నాకంటే ఎక్కువనా? ఒక్కదానికి మోసం ఇస్తున్నావు, నేను ఎప్పుడూ నాకు మోసం ఇవ్వలేదు. మరి కొంచెం ఆలోచన తక్కువన్నట్టే కదా, మనం కూడా బాగా పట్టావురా. కానీ ఇప్పుడే మీ నాన్నగారు కబురు చేశారు, ఆయన అమృతం కావాలట. సమయానికి వచ్చావు, ఎవరొక్కడా చూశాను, ఇగో ఈ పాత్రలో అమృతం ఉంది, పోయి నాన్నగారు. బట్ వన్ కండిషన్, ఈ పాత్రలో నుండి ఎన్ని చుక్కలు కింద పడతాయో అన్ని 100 జన్మలు నీకు భూలోకంలో పుట్టాను. వెరీ కేర్ఫుల్. తాతగారు ఎలా చేస్తాను చూడండి ప్రతిమేటో అన్నారు. తీసుకొని వాడికి ఏం పోతాయా, జాగ్రత్తగా ఇచ్చేసాడు. అదే వస్తున్నావా ఇప్పుడే అనుకున్నాను, మీరు అన్నగారు ఫోన్ చేసి కబురు చేశాడు, ఇవి వెయ్యి వారికి కావాలట పాత్రలు. ఈ సేమ్ కండిషన్, చుక్క పడ్డది నువ్వు పోతావు, నేను పోగొడతానండి ఇచ్చాడు. ఎలా పోయావా? పోయానండి. ఇచ్చావా? ఇచ్చానండి. నిలబడా రామరామ చుక్క పట్టే ఒట్టు నిజంగా చెప్పు పడలేదండి. మరి ఇప్పుడు తీసుకొచ్చావు పడ్డాయి, అసలు పడలేదండి. ఎందుకురా? ఇంకేంటండి చాలా జాగ్రత్తగా పెట్టాను, దృష్టి అక్కడే పెట్టాను. మరి ఈ సమయంలో నా నామ విశ్వాసం వచ్చావురా? ఇప్పుడు ఇంకా ఎక్కడండి అమలుతో అక్కడే ఉంటే ఒక్క 1000 పాత్ర తరుణ పాత్ర తేవడానికి నన్ను మర్చిపోతే మరి భూలోకంలో మామూలుగా ఎన్ని సమస్యలు రా, ఎన్ని కష్టాలు రా, ఎన్ని బాధలు రా, ఎన్ని ఇబ్బందులు రా.
అవన్నీ ఉండి కూడా నన్ను జ్ఞాపకం ఉంచుకున్నవాడు వాళ్ళు. ఒకరోజు మంచివాడు నువ్వు మోసలో తీరగా అయ్యా ఇక్కడికి వెళ్ళిపోతున్నాను ఏమొస్తాను. ఇలాంటి పని అమ్మ చేస్తుంది. ఏమంటే న్యాయమా? వాళ్ళకి ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కోరికలు, ఇన్ని ఉండి కూడా మనం తలుచుకుంటాయని మంచివాడు కదానండి, బుద్ధిమంతుడే కదా. తమ్మనండి పోనీరా అంటారు. అక్కడికి పోయి పిచ్చివాడా నువ్వు మర్చిపోయినా తలవకున్నా తిట్టినా అబ్బాయి బాగున్నాడు అంటున్నాడు నాన్న. చూసాడు అంటే వాడు అన్నాడు అమ్మ చూడ అనుకుంటే ఇవన్నీ ఎవరిచ్చాడా? అవును అన్నయ్య అది పోరాడు ఇక్కడ. తండ్రికి నీ మీదే ప్రేమ ఉందని కొడుకు చెప్తుంది, కొడుకు నీ మీదే పడుతుందని తండ్రి చెప్తుంది. చెప్పి ఇద్దరిని కలిపేదే తల్లి. ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండదు. అందుకే అప్పుడు నందుడు, ఇక్కడ యశోద. ఈ యశోద ఎలాంటిది? కొమ్మనాం కొడుందే కులవిడకే ఎందరు అంటే యశోద. స్త్రీల కులానికి అలంకారం. నారీనా ఉత్తమ వధువు అంటాడు. స్త్రీలందరిలో సీతమ్మ పరమ ఉత్తమురాలు. ఎందుకో తన తోటి స్త్రీలకు కలిగిన బాధను తొలగించడానికి తాను స్వయంగా వైకుంఠం నుంచి దిగి వచ్చి లంకలో తాను నిలబడబడి, లంకలోకి సీతమ్మగా రాకుంటే రావణాలు నిజంగా తీసుకుని పోయేవాడండి. చూపబడా సీతమ్మ స్పష్టంగా చెప్పింది, నాభహస్తు మహం శక్త్యా త్వయా రామస్య ధీమత విధిస్తవ వధార్థాయ విహిత నాత్ర సంశయ. పిచ్చివాడా, నన్ను నీవు ఎత్తుకొని వచ్చాననుకుంటున్నావా? ఇదంతా నీకు పడుకుంటున్నావా? నీలాంటి వాళ్లతో నేను అపహరించబడేదాన్ని కాదు. నన్ను నీవు అపహరించజాలవు. ఎందుకు? నేను ఎవరి భార్యను? రామస్య. ఎలాంటి వాడు రాముడు? ధీమగా, వాడు జ్ఞానం. మనము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదమే గుహాయాం పరమే వ్యోమని అంటుంది వేదం. పరమాత్మనే జ్ఞానం. జ్ఞానాకారమైనటువంటి పరమాత్మ భాయన నన్ను ఉద్యోగపడవా? నేను తప్పడానికి నేనే వచ్చాను. విధిస్తవ వధార్థాయ విహిత రాష్ట్ర సంశయ. నిన్ను సంహరించడానికి ఈ ఏర్పాటు చేశాడు. అందుకే చెప్తాడు మనకు, సీతమ్మ కేశవరం రావణాసురుడు పట్టుకోగానే బ్రహ్మ కేవలంతా దశగ్రీవ. ఇక రావణాసురునికి మూడింది సమాప్తం అన్నాడు. మన వాళ్ళు చాలా మంది మహానుభావులు సీతమ్మ రావణ సీతమ్మను ముట్టుకోలేదు, పట్టుకోలేదు, గద వేధించుకొని తీసుకొని పోయారు. కదలే కదలు, అన్ని అసత్యాలు. సీతమ్మను రావణాసురుడు ముట్టుకోకుంటే వాడు సావడు. వాడు ఇన్ని 1000 సంవత్సరాలు ఆచరించిన తపస్సు యొక్క శక్తి పోకుంటే రాముడు కూడా వహించగలడు. రాముడు చంపాలంటే రాముడు యుద్ధం చేయడానికి, రాముడి చేత చంపడానికి కావలసిన బాడీని తయారీ చేయాలి. అన్నీ పోయిన వాడిని రాముడు అలా కొట్టాడన్నాడు. రామాడు కాదు, హనుమంతుడు. నిమిత్త మాత్రం రామస్తు వదే తస్య భవిష్యతి. రావణాసురుణ్ణి చంపడానికి రాముడు నిమిత్తం మాత్రం అవుతాడు. అంటే ఎవరు చెప్పినట్టు? అంతగా నాయన గురించి. అది నారీనా ఉత్తమం. అంటే తనతోటి స్త్రీలు ఒక దుర్మార్గునితో బాధపడుతుంటే ఆ బాధ తప్పించడానికి తాను వైకుంఠం నుంచి దిగి వచ్చి తనకు తాను కోరుకొని భర్తను నిందించి అడిగికి వచ్చింది. మరిదిని నిందించి నాకు పోయి మనం చెప్పుకున్నాను. లక్ష్మణ, రాముడికి ఆపద వస్తే నీకు సంతోషమా? నువ్వు నా కోసం వచ్చావా? అంత మాట అనుకుంటే వాడు పోడు. వాడు పోకుంటే వీడు రాడు, వీడు రాకుంటే తాను లెక్కకు పోదు, వాడు రాడు.
తన సంకల్పం. అందుకే ఆయన ఏమంటారు, నారీణాం ఉత్తమావతు. ఎవరేమైతే నాకెందుకో నేను బాగున్నాను అనుకున్నది ఉత్తమ స్త్రీ కాదు. పరదుఃఖ అసహిష్ణుత్వం దయ, పరదుఃఖ దుఃఖిత్వం కృప. ఎదుటి వారి దుఃఖాల నుంచి ఓడలేకపోవడం దయ అంటారు. ఎదుటివారు ఏడుస్తుంటే తాను కూడా ఏడవడం కృప. ఈమెకు రెండూ ఉన్నాయి. కాబట్టి ఆమె స్త్రీలందరిలోకి కుల విళక్కే, కుల దీపమా, ఎంబెరుమాటి మా యజమానురాలా యశోద అరివురాయ్ మేలుకో. సరే పోరా నాయన, అమ్మరు మీరు వెళ్ళండి. పక్కన ఎవరున్నారు? స్వామి ఉన్నారు. కృష్ణ పరమాత్మను చూడగానే ఎవరు జ్ఞాపకం వచ్చారు? గొప్పలకు వామనావతారం జ్ఞాపకం. అంబర మూడు అరుత్తు ఓకి ఉరగడంగ కుంబరు కోమనే ఉరంగారు. ఆకాశాన్ని భేదించుకొని పైలోకం దాకా వెళ్లి అన్ని లోకాలను కొలచిన కాలాది నిత్య పదార్థ కారణభూతుడా. ఎందుకు అవతారం జ్ఞాపకం చేసుకోవాలి? జీవుల మీద వాత్సల్యం ఉన్న వారిలో పరాకాష్ఠ వాహనుడు. అంత దయ ఎవరికి లేదు. ఎందుకు కొలిచాడు భూమి మొత్తాన్ని? ఏం చెప్తున్నాం? పాత రోజుల్లో ఇప్పుడు మారిపోయింది. కానీ భూ వివాదం వస్తే ఇద్దరు నా భూమే నా భూమి అంటే పెద్దలంతా చేరి తడిగుండ కట్టుకొని, వాడు ఒకడు నిజమని ఎవడో కట్టుకున్నాడు, తడిగుండ కట్టుకొని నీ భూమి ఎంత ఉందో అంతా నీవు నడిచి ఇదంతా నామ ప్రతిజ్ఞ చెయ్యి, నీకు ఇచ్చేస్తావు. తాను కొలిచి చెప్పాలి ఇవ్వండి నాది. బయటవర్తి ఈ భూమి నాది అన్నాడు, పరమాత్మ నాది అన్నాడు. మరి ఏం చేయాలి? పొరవాలి. తొలగొచ్చాడు, తాను కొలిచాడు. ఇది నాకు. అందుకే మనకు ఓ చమత్కారమైన శ్లోకం ఉంటుంది, చాలా మంది పెద్దలకు తెలిసి ఉంటుంది. దేవాలయంలో స్వామికి తిరువంజనం జరిగినప్పుడు పసుపు గంధం అన్నీ పెట్టి తడి వస్త్రం స్వామి గురించి తులసిమాల మెళ్ళో వేసి హారతిచ్చి ఏదో కార్యక్రమం చేస్తాం. అప్పుడు శ్లోకం చదువుతాం. త్వం మే అహం మే కుతస్తత్ తదపి కుతయిత వేదమూల ప్రమాణం ఏతచ్చ అనాది సిద్ధాత్ అనుభవిభవాత్ తరిగి సాక్షురోచేవాడు. ఒక భక్తుడు భగవంతుడికి తలిగుడ్డలు కట్టించి ఎందుకు స్నానం పోస్తున్నారు? ఆయన ఒంటికి మురికిందా? మనకు మురికి, ఆయన మురికింది తప్పు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే పాపం స్వామికి ఒక చిక్కు వచ్చిందండి. ఏమిటది? మనందరికీ స్వామి మాటలు నేర్పాలి అనుకున్నాడు. అనుకొని పిల్లలు ఏం చేస్తారు? అమ్మ అంటే అమ్మ అంటారు, నాన్న అంటే అత్త అంటారు. మనం అన్నట్టు అని అంటారు. అలాగే పిల్లలతో కాస్త మంచి మాటలు అనిపిద్దామని స్వామి త్వం మే అన్నాడు. నీవు నావాడవు. మళ్ళీ మనం ఏమంటే మనం కూడా స్వామిని నీవు నావాడు అన్నాం అనుకోండి, రకాలు తప్పుతాయి అని త్వమ్మే అన్నాడు. నీవు నావాడవు. మనం తెలుగుగా వాళ్ళని అనడం అంటాడు. మనం చాలా తక్కువ ఏమన్నాం? అహమ్మే, నేను నావాడిని. నీ త్వమ్మే వినం ఎక్కడ బాబు. సరే కుతస్తతో నేను నావాడి అంటున్నావు. నీకు అలాంటి జ్ఞానం ఎలా కలిగింది? ఏ కాదా అంటే నీకే కదా తలెత్తిపోతాను నువ్వు అనుకున్నావు. దానికి వాడానికి అంటే వేదమూల ప్రమాణం ఈశ్వరూపం. ఇదం సర్వం జగత్తు మమ. మీరంతా నా జగత్తు. నేను సృష్టి చేస్తున్నాను, నేను కాపాడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను. ఎలా చెప్తున్నాయి? శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ విశ్వస్య పతిం పతిం విశ్వస్య. ఎలా చెప్తాను?
అంటే నాది, నువ్వు నావాడు శాస్త్రం ఉంది అంటే ఏ సత్య అనాది సిద్ధాంత అనుభవ విభవ. నాకు వేదం రాదు, నీకు వేదం వచ్చు బాగుంది, కానీ వేదం ఏం చెప్పినా నా అనుభవం మాత్రం ఇదంతా నాది అని. ఇల్లు నేనేనండి కాదంటున్నాడు, కానీ ఇంట్లో నేను ఉంటున్నాను. ఆక్యుపేషన్ ఉంటుంది కదా, ఇల్లు నేనే నిలబడి 50 ఏళ్ళు అయింది. ఎవరు కొడుతుంది ఇల్లు? నీటానంటే నేనుంటున్నాను 50 ఏళ్ళ నుంచి, నాదే మీరే అంటే నిలవేరా. ఆ ఇంట్లో నువ్వు ఉంటే నీదే అవుతుందేమో కానీ నీ నోరు మూసుకుంటే నీదే అవుతుంది. నేను ప్రతి నెల నోటీసు పంపుతున్నాను, ఖాళీ చేయి నా ఇల్లు నా ఇల్లు. తల్లి శాస్త్రం చేయాలి. నోటీసా నాకు ముట్టలేదే, నాకు నోటీసు కాదు, ఎక్కువ నోటీసు లేదు. స్వార్థోషా ఎక్కడికి వెళ్ళాయా? మాటేమో ఓడిపించేవాడా గీతా విమోచన అందుకనేనా భౌతిక ఏం చెప్పాను? పితామహం మత జగత మాత దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార అని నేనే అన్నా. ఇద్దరు చెప్పాను అదే నోటీసుని. అలాగా నోటీసులు చెల్లవయ్యా సాక్ష్యంగా నోటీసు నీ ఓడిస్తాను, నేను నాదే ఒప్పుకున్నా. విజ్ఞానం అండి సాక్ష్యం కావద్దా? రెండు సాక్ష్యం. ఓ సాక్ష్యం కూడా కావాలన్నా సరే అది కూడా ఉందిరా. ఎవరు చెప్పు? కోత్ర సాక్షి అంటే శుద్ధి జ్ఞాని పండితుడు సాక్షి. పండితుడా చెల్లము ఎందుకురా? అంతా పక్షపాతి సహా పక్షపాతం ఉన్న సాక్ష్యం చెల్లదు. పండితులంతా నీ పక్షపాతం నేను ఒప్పుకోను. మరి ఏం చేశాను? ప్రతికేజీ ఒప్పుకుంటాను. అప్పుడు స్వామి తగుడలు కట్టుకొని మెళ్ళ దండలు వేసుకొని తిరిగాడు. మనం నమ్మించడానికి సాక్ష్యం నిరూపించలేక స్వామి అలా స్నానం చెప్పి చెప్తున్నాడు అన్నాడు స్వామిలో. అంటే పరమాత్మ ఎంత దయకలవాడు. కాబట్టి ఇంత పెద్ద భూమండలాన్ని అడగకుండానే కొలిచాడు. తన పాదం మనందరి శిరస్సులో ఉంచి మన అన్ని పాపాలు పోగొట్టాడు. మనం అడిగామండి స్వామి నేను పాపం చేశానయ్యా, అతని పాదం తగిలించి పాపం అడిగామండి. మనం అడుగుతామండి, మనం అడుగుతాం. ఎందుకు అడిగాం? మనం పాపం చేస్తే అడగడానికి అంత పుణ్యాత్తులేండి. బాబా ఏరేది మనం మీరు అంటే మేము ఒప్పుకుంటాం. మీరు సహకరిస్తామండి, మీరు పుణ్యాత్తుని మనం ఏమంటాం? దాన్ని సహకరిస్తే ఏమంటాం? నా వరకైతే నాకు తెలిసి మీరే పాపం చేయలేదండి కష్టమే చెప్తారు అంటే ఆయన మనమే చెప్తాను అసలు ఒప్పడం. అందుకోసమని మనము పాపము చేశామని ఒప్పుకొనిలో స్వామి అందరి ఎత్తిన పాదం పెట్టి అన్ని పాపాలు పోకూడదు. మనం కనీసం అడిగే ఛాన్స్ కూడా లేదు. కన్న తల్లి పసి బిడ్డను తన ఒడిలో పడుకొని పెట్టి తెల్లవాడలో 10 సార్లు చూస్తుంది. పిల్లవాడు ఉన్నాడా కింద పడ్డాడా పోతే ఆ పిల్లవాడు అడుగుతాడండి, అమ్మ నన్ను చూడు కింద పడతాను అడగాలని చెప్తావాడు. మనం అంటే మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే. వీళ్ళు పాపం చేస్తున్నారు, అడిగే జ్ఞానం వీళ్ళకు లేదు, నేనే పాదం పెట్టి పవిత్రాన్ని చెప్తాను. ఎన్ని కయ్యలే ఆ పాదానికి, ఎన్ని రాళ్ళు పుచ్చుకున్నాయి, ఎన్ని ముళ్ళు పుచ్చుకున్నాయి, ఎన్ని కయ్యలే. వీళ్ళు అడిగాడే నా స్వర్గాన్ని నాకు వచ్చినాయి వాడు పోయాడు, నా పాదాలు నాకు వచ్చినాయి వీడు పోయాడు. మధ్య వాడికి అయితే ఏంటి? నువ్వేమయ్యావయ్యా? ఇంత మొత్తం భూమిని కాలు పెట్టి కొలిచావే, నీ కాలు గాయమైందా, కాయగాసిందా, గుడ్డు పుచ్చుకుందా, కాలు పుచ్చుకుందా? ఎవడని అడిగాడండి? ఒక్కడికే వస్తుంది. పైకి కాలు కాలితే బ్రహ్మలోకంలోని బ్రహ్మ ఓహో ఈ మా నాన్నగారి పాదం వచ్చినట్టు మరి అనే వచ్చేప్పుడు ఇడు వచ్చింది. పాదం తెలుసు కదా, బ్రహ్మ కడిగిన ఇదే పాదం. బ్రహ్మ కడిగాడు, దుమ్మంటుంది కదా, మరి బ్యాక్టీరియా వస్తుంది ఉన్నారు కానీ కడిగేశాడు. కడిగాడు
ఆ కడిగిన నీరే ఏమైంది? ఆకాశ గంగ. విష్ణు పాదోద్భవీం గంగాం. ఆ గంగను ఇంకో మహానుభావుడు తెలియజేయడం శిరస్సును ధరించాడు. ఆయన కొడుకు కాడు కలిగాడు, మనవాడు ఆ జనాన్ని పేర్కొన్నాడు. రుద్రుడెవరు? బ్రహ్మణ పుత్రుడు రుద్రాన్ని శాస్త్రం కదా, బ్రహ్మ కొడుకే పాపం కానుబొమ్మల మధ్య నుంచి పుట్టాడు. ఓహో, మా తాతగారి పాదం వస్తే మా నాన్నగారికి అడిగారు, మరి మీరేమైనా చేయకుంటే బాగుండదు కదా అని ఒక మనవడేమో శిరస్సును ధరించాడు, ఇంకో మనవడేమో పెద్ద డబ్బు పట్టుకొని డబ్బు వాయించుకుంటూ 3 లోకాలు 21 సార్లు తిరిగాడు. తెలుసా ఎవరా? జాంబవంతుడు. ఆయన ఎవరు కొడుకు? బ్రహ్మకొడుకు. మమ జృంభారంభే సంభూతవాన్ జాంబవాన్ అంటాడు సంపూరా. గట్టిగా ఆవరిస్తే పుట్టాడు. 10 రోజులు తగ్గితో ఒకటి పుట్టాడు, 9 ఒకటి పుట్టాడు, ఆవరితో ఒకటి పుట్టాడు. మనం ఇప్పుడేమో తప్పుతున్నాను అంటాను. అంటే ధర్మ ప్రభావం ధర్మ రక్షణకు పనికొస్తుంది, భక్షణకు కాదు. ఇలా మనం ఆలోచిస్తే మహానుభావుడి పాదాన్ని ఎంతమంది ఆరాధించారు, ఎంతమంది ధరించారు. ఎవరైనా స్వామిని అడిగారా? మహానుభావ 33 కోట్ల మందికి రాజ్యం ఇవ్వటానికి ఇంత కష్టపడ్డ నీవు 25 లక్షల మందికి దర్శనం ఇవ్వవా? నేను పనికిరావా? నిన్ను కష్టపెట్టించి భూమంతా కొల్పించిన వారికే సాయం చేస్తావు, కానీ నీవు కష్టపడవద్దు, మా కేవలం దర్శనం తొలగించి ఇవ్వవా? ఇలాంటి మాటలతోటి కృష్ణ పరమాత్మను లేచారు. ఇంత చేసిన ఆయన దేవత అందుడు లేచాడు, ఎదురమ్మ లేచి ఎందుకు లేవడం లేదు? కొంచెం జాగ్రత్తగా చూస్తే పక్కన ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరైనా? బలరాముడు. అన్నగారిని లేపకుండా తమ్ముడి లేపితే బాగుంటుందండి. అందులో మన కృష్ణుడు అన్నగారంటే మహాభయం, పరమభక్తి. అన్నగారు చెప్పకుండా ఏ పని చేయడు. అవును. ఒక్కసారి బలరాముడు కృష్ణుని తీసుకొని తల్లి ఎదురు అంబ గోవర్ధ చౌర్యం కృష్ణ కురుతే. అమ్మ కృష్ణుడు పాలు పెరుగు వెన్న నెయ్యి దొంగిలిస్తున్నాడు అని. తల్లి కిం కృష్ణ జయనరా అంటే నాహం సురాం పిబామి. అబ్బే అమ్మ నీ మద్యపానం చేసినాను అంటే వాళ్ళు బలరాముడికి మద్యం అంటే చాలా ఇష్టం. చమత్కారంగా నాహం సురాం పిబామి అన్నాడు. కిం రామ ఏంటా అంటే నాహం పరస్త్రీరత, నాకు గోపికలు అలవాటు లేదన్నా అంటే వాళ్ళు చేస్తున్నారు. ఏమవుతామండి? ఇద్దరు కొట్లాడుతున్నారు. అయితే ఏం చెప్తున్నామంటే చివరికి ఇంత అయిన తర్వాత బలరాముడు ఏమన్నాడంటే అన్నీ ఉన్న ఇంత పెద్ద ఇంటిలో పుట్టినవాడు దొంగతనం చేయడం న్యాయమా? కావాలంటే తీసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు వాహం చౌర్యం కరోమి స్వధనం అహం నయామి. నా సొమ్ము తీసుకున్నాను దొంగటండి. సొమ్మంటే ఎవరిదండి? నా సొమ్మే కదా. పాలెవడివి? గోపాలయ్య. ఆయన మనం చెప్పున్నాను కదా, స్వామి స్వయంగా తన హస్తంతో ఆవులను దువ్వితే ఇచ్చిన పాలని తాను తెచ్చుకున్న పాలు. నేను కష్టపడి ఆవులను తెచ్చుకున్నాను, అమ్మాయిలను తెచ్చుకున్నాను అక్కడి నుంచి కదా. ఏం చెప్పాడు స్వామి? ఎవరందరూ మొత్తుకుంటే ఋషులారా ముందులారా మీరందరూ ఆవులుగా పుట్టండి. ఋషులు మీరు అప్పుడెప్పుడు రామావతారం అడిగారు కదా. ఏమడిగారు? రాముడు మగవాడిగా పుట్టుకోవడానికి మగవాడు చేస్తారా? అవమానం చేసి అనుభవిస్తాను పుట్టుకోండి. తాను రాకముందే ఋషులను దేవతలను స్త్రీలుగా పంపించాడు, ఆవులుగా పంపించాడు. పాలనే తాను పంపించాయి.
తాను ఎంబడి తెచ్చుకున్నాడు, తను క్యారియర్ తెచ్చుకున్నాడు, ఎవరు సొమ్ము తెలియదు. తనకంటే ముందు అందరూ వచ్చారు తనను సేవించడానికి, తాను దొంగ అవుతాడా? ఒప్పుకున్నావా? తాను తెచ్చుకున్న పాలను పెరుగును తాగిన వాళ్ళు దొంగలు అవుతారు. న్యాయం ఎవరు? గోపికలు అవుతారు, గోపాలు. అంటే మరి గోపికలు దొంగలేనా? వాడు కూడా కాదు. ఎందుకో నిరంతరం కృష్ణవాసు పనులకు గమనించలేదు. శ్రీకృష్ణ గోవింద అరే చూడాలి, వాడిని చూడాలి, వాడిని కూడా మాట్లాడాలి, వాడి పేరు చదవాలి, వాడికే అన్ని. మరీ వీళ్ళకు పిచ్చి ఎక్కువైంది అని గోపికలకు వెళ్ళారు. అర్థం కృష్ణ 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 కృష్ణ, ఇంకో మాట లేదు, ఇంట్లో పని లేదు, పాట లేదు, పిచ్చోడే పడుతున్నారు, కోరుతున్నారు. అత్తల కోపం కదా. ఓ అత్తగారు ఈ రోగం ముగిస్తారని పెద్ద గంపలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను ఉంటాయి కదా, అన్ని గురుగుల ముద్దలు ఉంటాయి, అందులో పెట్టి అమ్మాయి పోయి అమ్ముకొని రాబో. విక్రేతు కామాకిల గోపకన్య మురారి పాదార్పిత చిత్త వృత్తి. గంప మీద పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇంకేమో ఉన్నాయి, కానీ మనస్సులు ఎవరున్నారు? కృష్ణుడే ఉన్నాడు. మనం నోరు విప్పితే మనసులోని మారవుతుందా, గంపలోని మారుతుందా? చూడండి, విక్రేతు కామాకిల గోపకన్య మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవచాదవోచతో. పెరుగోయమ్మ, పాలోయమ్మ, వెన్నోయమ్మ అని అనాలి. కృష్ణుడోయమ్మ, మాధవోయమ్మ, గోవిందుడోయమ్మ అన్నది. మనసులో వాడే ఉన్నాడు. గంపలే ఉంటే మాకేం కానీ మనసున్నది వాడు. దధ్యాధికం మోహవచాదవోచతు హే కృష్ణ దామోదర మాధవి. అమ్మ దామోదరుడిని కొంటానా, మాధవుడిని కొంటానా అని ఉంటాడు. పిచ్చి మానే పిచ్చాడు. నిరంతరం పరమాత్మనే స్మరించారు కాబట్టి వాళ్ళకి ఏం దొంగతనం కాదు. తనతో నిలబడి తాను దొంగలు. మరి ఇంకేం చేద్దాం? అంటే మహానుభావ, నీవు ఇన్ని లోకాలను ఇంత హాయిగా పాదానితో కొలిచి అందరినీ తరింపజేసిన వాడవు, ఈనాడు ఇలా పడుకోవడం న్యాయమా? ఊరన్నాడు. నీవు నిద్రపోకూడదు దేవయ్యా. మరి బలరాముడు అసదేవుడు. బలరాముడిని లేపాలంటే బలరాముడికి చెప్పకుండా కృష్ణుడే పని చేయడు. బలరాముడు చెప్పేదాకా చేయడు. ఓ రహస్యం తెలుసా? రామావతారంలో రాముడు పెద్దవాడు, లక్ష్మణుడు చిన్నవాడు. లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు రామావతారంలో తమ్ముడిగా పుట్టాడు, అన్ని సేవలు చేశాడు. ఇంతగా సేవించాడు. వాడి మన ఏదైనా ఇద్దామనుకున్నాడు రాముడు. వాడు ఏం తీసుకుంటాడు? ఏమీ తీసుకోకుంటే చివరి పడాలమైనప్పుడు నాయన నువ్వు యువరాలుగా ఉంటాడు అన్నాడు. సర్వాత్మన పరిజనీయమాన యదాన సౌమిత్రి రూపైకి యోగం నో అన్నాడు. నాకు అన్నాడు. ఆ రాజ్యం నాకు ఈ రాజ్యం. రాజ్యం ఏంటి? కైంకర్యం అంటారు. చివరికి ఆశ అనుకుపోయింది. పాపం రాముడు అసంతృప్తితోనే వచ్చేసాడు. పోయికుంటాడు. కాస్త మారుస్తానన్నాడు. కృష్ణావతారంలో వాడిని అనగట్టాడు. కాదండి, ఆలోచించండి. రామావతారం రెండు క్వైట్ అపోజిట్. అబద్ధం కాదు. రాముడు పట్టబలం పుట్టాడు, కృష్ణుడు అర్థరాశి పుట్టాడు. రామావతారంలో శేషుడు తమ్ముడు పుట్టాడు, కృష్ణావతారంలో అన్నగా పుట్టాడు. రామావతారంలో ఇంద్రపుత్రుడిని చంపి సూర్యపుత్రుడిని కాపాడాడు, వారిని చంపాడు, సుగ్రీవుడిని కాపాడాడు. కృష్ణావతారంలో ఇంద్రపుత్రుడిని కాపాడు, ద్రౌపదిని చంపాడు. అలాగే వాడెవరు? ఇంద్రుడి కొడుకు, వాడిని చంపాడు. సుగ్రీవుడు ఎవరు? సూర్యుడి కొడుకు, వాడిని కాపాడాడు. కృష్ణావతారంలో కర్ణుడు ఎవరు? సూర్యుడి కొడుకు, చంపేశాడు. అర్జునుడు ఎవరు? ఇంద్రుడి కొడుకు, కాపాడాడు. అన్నించే ఓడిపోయి జాగ్రత్త. కొంచెం ఆలోచించారు సామాన్య
కాబట్టి అప్పుడు నీవు తమ్ముడిగా పుట్టావునా, రామావతారంలో ఏకపత్ని వ్రతుడు, కృష్ణావతారంలో తెలుస్తుంది కదా అన్నంతే. కాబట్టి ఇతన్ని అన్నగా చేశాడు. అన్నగా చేసి అన్నలు ఏదో కొన్ని సేవ చేశాడు. ఒక అద్భుత ఘట్టం ఉంది మనకు భాగవతంలో. ఒకనాటి తెల్లవారుతుండగా కొందరు పిల్లలను తీసుకొని బలరాముడికి చెప్పకుండా ఒంటిగా బయలుదేరాడు. ఆవిడ తీసుకొని కృష్ణుడు ఎందుకమ్మా అనుకుంటున్నారా? అంతకు ముందు రోజు ఈ దూడలు ఆవులు కొద్దిగా నీళ్లు తాగి మడుగులో తాగి చచ్చిపోయి ఏమైంది అంటే అందులో ఒక పెద్ద పాము ఉంది. వాడు ఏమంటారు కాళీయుడు, వాడి విషాంతా ఇళ్లలో ఉంది, చచ్చాయి, తను బతికించాడు. మనం ఉండే చోటికి వాడు వచ్చి మనం చంపడమేంటి? ఎవరిని ఏమన్నది? ఎవరిని బృందావనం ఎవరిని? మనది. ఇదంతా మన ఏరియా, మన ప్రాంతానికి వాడు రావడమే. పోయి వచ్చి ఉంటే ఉండొచ్చు కదా, చంపలేంటి మనం సంగతి చూద్దాం అనుకున్నాడు. పొలాత్మనే పోయాడు, అక్కడే పోయాడు. పిల్లలు ఉన్నారు ఎక్కడ అమాంత చెక్కిగా అందరూ చూశాడు. ఎవడో ఆ ప్రాంతాలకు రావడం అడుగుందండి. పైనుంచి కూడా 12,000 అడుగుల ఎత్తు దాకా ఏ పట్టి పోలేదు. విషయం ద్వారా కూడా దొరుకుతుంది. అలాగే ఎవడో పిల్లవాడు వచ్చి చూశాడని వాడికి ఎవరెవరు చూసుకోలే, ఒళ్ళంతా కాటేశాడు, తోకలో కలిశాడు, తోకలో చుట్టాడు, తిప్పాడు, బాగా తిప్పాడు. స్వామి పర్వాలేదు అదేమో ఈ పని కానీ మాట కాళ్ళు మూసుకొని పడుకోవాలి, ఏం తెలియదు. మీరంతా రోజు అప్పుడే రేపటి బృందావనంలో అప్పుడే భూమి కనిపించింది, ఇంకేదో అయింది, ఇంకేదో అయ్యో రైతులే మా వాడికి కూడా అయినట్టుంది. బలరామా తమ్ముడు ఏంటా నువ్వు నాకు చెప్పలేదు అనుకున్నావా? నాకు చెప్పలేదు. అయ్యో బలా ఏమో అందరూ గొడవలు చెప్తున్నారు. వాళ్ళు అందరూ ఉడికారు. ఏమో ఏదా అమ్మాయి అందరూ దూకాడు. ఆ పాము కట్టేసింది. పాపం కుట్టుడు పని అయిపోయింది, కుట్టు పడిపోయాడు. వామో వాడిలో నా కొడుకు పెరిగి నేను బతికాడే వీడు ఉడికోదమ్మా నన్ను అందరూ నీ కొడుకు కట్టలేదు తప్ప అందరూ దూకపోయాడు. బలరాముడు నుండి వచ్చే వాకి తొందరపడింది. వాడి కావాలండి నాటకం ఆడుకున్నాడు. నాకు తెలుసు ఎందుకో, నాకు తెలుసు నన్ను చాలు కదా ఇది రాజనేమో కదలేకండి. ఏమిటి కారణం అంటారా? దేనిపోని జాతి వైద్య హస్తాలు పోతున్నాడు. మరి ఎవడు కాళీయుడు? పాము కదా. వీడెవడు? బలరాముడు పామే కదా. నా జాతి వాడిని నాకు తెలియకుండా చేస్తావా? నేను ట్రై చేసి నేనేం చేయాలి? మనకు వచ్చే అన్నీ వేరే జరిగే పుట్టాలు ఏంటి? నా జాతి అంటే నా జాతి. అప్పుడే వచ్చే కష్టం కదా. అందుకే బలరాముడు లేనగానే లేవాలి. బలరాముడికి ముందే చెప్పిపోయాడు అనుకో, వాడు పోనీయాడు. సరే మావాడు వాడు ఏమంటారు నువ్వు అది కిచెన్ అది ఇంకేం చేస్తాడు? మొదలైన వద్దన్నాడు కదా. వాడు వాడు చూసుకున్నాడు, కాల్ చేశాడు. మరి ఇప్పుడు పంపిస్తారా లేదా? చెవులు ఇప్పుడు రాడు బయటికి. అన్న ఏమంటావు? నేను రావన్నా వాడు ఏదో రాలనైనా వాడు కానీ పర్మిటన్ పర్మిషన్ తీసుకోవడానికి తర్వాత బ్రహ్మణుడు అతను చెప్పాలి కదా. పడుకోండి అయినా కానీ మాంసం తెచ్చి అన్నగారంటే చాలా తక్కువ. అన్నగారి మాట ఎవరు దాటడు. అన్నగారి ముందర కొంచెం ఏదైనా అవినయం పనులు చేస్తే సిగ్గుపడతాడు, నోచుకుంటాడు. మనకి ఇంకో కథ ఉంది. కుబ్జా ఉత్సాహం తెచ్చుకుంటుందండి. మొదలైన స్థానం వచ్చినప్పుడు మొదలు తాతడి వారు ఇచ్చాడు. మర్యాద పక్కన అడిగాడు. ఆయన రాజుగారి ఉదాహరణ మంచి డ్రెస్ ఉండాలి కదా అంటాను. పవర్ డ్రెస్ అంటాను కదా, కొంచెం పవర్ డ్రెస్ కావాలి, మంచి బట్టలు ఇవ్వు. నీకు అది కావాలన్నా మీరు సేవలు గట్టి వాళ్ళని తలకాయ తీసేస్తాను. తలకాయ తీసుకోవాలన్నా అయిపోయి తర్వాత ఏదో సుధామం అడుగుతాడు. వాడు చేసుకోవాలని తీసుకున్నాడు. తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. ఆమె త్రివాక్షర 3 వంకరలు ఉంటాయి. అంటే భూమి ఉంటుంది, ఏం లేదు. దీని మీద భూమి ఉంటే ఇలా వచ్చి ఇలా తిరిగి మాట్లాడి
త్రివక్ర అంటా ఉంటాడు, పూజ దాసి అని. ఆమెను చూసి ఆహా ఎంత అందంగా ఉన్నావు సుందరి, కాస్త ఆ అంగరాగం గంధరిస్తావా. ఆడవాళ్ళు ఎంత కోపంలో ఉన్నారు, ఒక్క మాట కాదు, అబ్బా అందాన్ని ఇచ్చిన వాళ్ళు లేరన్నా అనుకోండి అన్నీ చేస్తారు, ఏం మాట్లాడు, నో అప్పీల్, ఒకటే సార్ మనం చెప్పాం కదా, మాటల చేత కామినులు మందల చేసి సుఖం గురితులు. నువ్వు రంభవు, నువ్వు ఊర్వశి, నువ్వు మేనవకు మేనకవు, ప్రపంచంలో నిన్ను మించి అందగా చేయలేదు అన్నావు అనుకోండి అన్ని కోపాలు పోతాయి, ఉన్నాయని చేస్తారు. అలానే తెలుసు కృష్ణుడు. అందుకే సుందరి కాస్త గంధరిస్తావా అన్నాడు. అబ్బా నన్ను సుందరి అన్నాడు కదా, ఇంకే కావాలి పడు మహాసరికి. కానీ అందరూ చాలా మాట్లాడాలి కానీ పుత్రవర్తం ఆడలేదు, సుందరి కావాలి. అనా కుడికాలు బొటనవేలును బొటనవేలు పెట్టి కుడి చేయి బొటనవేలును గణపతి పెట్టి రావడం తాగదీశాడు. ఎప్పుడు ఏముంది తాకుగా ఏమైనా ఉంది, దోంతో అందం లేకపోదు, వంకర ఉంది. ఇప్పుడు ఆ వంకర కట్ట పోయింది, బంగారు తీగలకి ఏమైంది సౌందర్యం చూసుకుంది. మా నీ కూడా బాగుందని, లేకపోతేనే ఇన్ని బాధలు ఉంటే బాగుంటే ఇన్ని బాధలు ఉంటే, అబ్బా ఇంత సౌందర్యం నాకు ఎవరిచ్చారు, మా పుత్రుడు. మరి ఎవరిచ్చింది వారికి ఇవ్వాలి. ఆ రోజుల్లో ఉంటాము మరి స్వామి స్వామి మరి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు కదా, ఇద్దరం పోతానండి ఇంటికి పోతాం. ఉత్తరీ లాగేసింది, ఉత్తరీయం లేదు, ఉత్తరీయం చక్కర స్వామి కాడ ఉత్తరీయం లాగినది కాదండి, అన్నం ముందర లాగితే సిగ్గుంటాడు, మొత్తం అన్నం ఉంటాడు. దూరం ముందర ఏం పదవి అమ్మా తప్ప చేయొద్దు వస్తాను కానీ మాట్లాడుతూ వెళ్ళిపో అని పూర్తి చేసిన తర్వాత వస్తాను. ఏ పని పూర్తి చేయాలి, కౌన్సిల్ టైంకి వస్తాను గమనించండి. అంటే మనకి ఇందులో బలరాముడి ముందర ఆమె ఉత్తరీయం లాగింది అని బాధ సిగ్గుపడ్డాడు. అన్నాయి మామూలే అన్నా. ఇలా అన్ని రకాలుగా అన్నకు చెప్పకుండా, అన్నకు తెలియకుండా, అన్న మాట రాకుండా, అన్న ఆజ్ఞ లేకుండా స్వామి ఏ పని చెయ్యడు కదా. మరి మనం ఆ విజయాన్ని మర్చిపోయి ఒక తమ్ముడి లేపడం న్యాయమని సెన్పొన్ కడగడి చెరువా ఎర్రని బంగారు కడియాన్ని కాలు రైతుడు బలరామా దేవయ్య. ఆయనకు బంగారు కడియాలు ఎందుకో అంటే అంతకుముందు పుట్టిన ఆరుగురు పోయారు, కాస్త వీడన్నా తర్వాత వారిని బాగు ఉంచుతాడేమో అని ఒక కడియం వేశారు. వీడికి వేసిన చల్లని కడియం పుణ్యాన తర్వాత వాడు ఉన్నారు. అందుకే స్వామిని బంగారు కడియం కాడుకున్న బలరామ నీ తమ్ముడు నీవు లేచి రండి. అయినా నిద్ర నీవుకోవడం లోకంలో పక్క మీద పడుకున్నవాడు నిద్రపోవాలి, పక్క నిద్రపోతుంది. పోతున్నాయి పద్నాడు ఎవరు అది చెప్పారు కదా, స్వామి ఎవరు చెయ్యటం అంటే పరుపు. ఇప్పటికే మనం నిద్రపోతే లోపలికి అవుతున్నాడు, పరుపులో పడుకుంటే నేను నువ్వు పడుకుంటా అలా అయినా వద్దు అది లేవు కాదు. మనం చెప్పుకున్నాం రేపు వస్తుంది. పరుపు 16 రకాలు ఉంటుంది చెయ్యాలి. నిద్రపోయే చెయ్యాలి, మెరుగుకొచ్చే చెయ్యాలి, కొట్టాడుకునే చెయ్యాలి, మాట్లాడుకునే చెయ్యాలి, సంతోషించేటువంటి చెయ్యాలి, బహుమానించేటువంటి చెయ్యాలి. ఇన్ని రకాలు ఉంటాయి. ఆ పరుపు మీద కూర్చుంటే ఒళ్ళంతా మంటారు, తొమ్ముతుంటా అని తొమ్ముతుంటా. ఒక పరుపు మీద పడుకుంటే అడుగులో నిద్రపడుతుంది. రకాలు ఉంటాయి, 16 రకాలు చెయ్యాలి. అర్థం అవుతుంది. మనకి ఏం తెలుసు, తాగుపోతాం కొంటాం, మసలు చేస్తాం, పడుకుంటాం. ఏమంటే అన్ని కలలు కలవరాలు కలతలు కలగాలి. చెయ్యాం సంస్కృత్యలోకేస్మిన్ చెయ్య వేసినప్పుడు 16 మంత్రాలున్నాయి, వాటితో చెయ్య వేయాలి. చెయ్యాధిష్టాన దేవతను ఆరాధించాలి. ఆయన స్వాములను భార్యాభర్తలను కాక అనుకూలంగా ఉంచు.
శాస్త్రం ఏంటంటే వచ్చే కొట్లాడలన్నీ అక్కడే ఉంటాయి, మాట్లాడడం అక్కడే. బయట కొట్లాడితే అక్కడ సంధి ఏర్పడుతుంది, బయట మంచిగా ఉంటే అక్కడ పొరపాటున ఈ యజమాని పక్కింటి అమ్మాయితో బాగున్నాడు అనుకోండి, అది కొంచెం అనుమానం కొంచెం బాగున్నాడు అనుకోండి, ఆ మాట భార్య చూసింది అనుకోండి, ఎప్పుడు అడుగుతుంది అదే కదా. కాబట్టి కలహాలు కానీ సరసాలు కానీ సంభాషణ కానీ బాగా సాగించేది చెయ్యాలి. అది ఒక్కరి తప్పదు, అక్కడికి బాగుంటే అంటే మామూలు నేనంటే చాలా ప్రేమ అండి, పెళ్ళై 30 ఏళ్ళు అయింది, ఆయన ఆవిడ ఉంటాను నేను ఈవిడ ఉంటాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? కాబట్టి లేదు మానవుడు చెయ్యవు కదయ్యా, గుడిసెల పోతే రాగయ్యా, కాబట్టి రేపు మమ్మల్ని అందరినీ కాపాడు అని నలుగురిని చెప్పారంటే మనం ఒక్క అర్థమే చెప్పుకున్నాం, ఇంకొక అర్థం ఉంది, చాలా పెద్ద అర్థం, చాలా కొద్ది అర్థంగా చెప్పుకున్నాం. పెద్దలు చాలా ఉన్నాయి అర్థాలు. ఇందులో నందగోపుడు అంటే మనం ఏమనుకున్నాం, ఆచార్యుడు గురువు గారు అనుకున్నాం కదా. మరి గురువు గారు వస్త్రాన్ని ఇస్తాడు, జలమును ఇస్తాడు, అన్నమును ఇస్తాడు. ఏమిటి వస్త్రము? వస్త్రం ఏం చేస్తుంది? శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిస్తుంది కదా, శరీరాన్ని కప్పిపుచ్చుతుంది. ఇప్పుడు ఏది శరీరము? జీవాత్మకు ఇది ఎలా శరీరమో పరమాత్మకు జీవాత్మ శరీరం. దీని లోపల ఉన్నాడు కాబట్టి జీవాత్మకి శరీరం. మరి జీవాత్మ లోపల అంతర్యాల్లో ఉన్నారు, పరమాత్మ ఉన్నారు. మరి వారి జీవాత్మ ఏమవుతారు? శరీరం. మరి జీవాత్మ శరీరాన్ని కప్పిపుచ్చేది, అతని దోషాలన్నీ తొలగించేది వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన ఒకారి పంచదేశుక్త నరో నాపునోతి గౌరవమని శాస్త్రం. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన. మనందరికీ ఒక 5 వకారాలు ఉంటారు. వికారాలు కావు, వకారాలు. ఏంటంటారా? మొదటి వస్త్రం. ఎంత అందంగా ఉన్నా మంచి వస్త్రం లేకుండా ఎలా ఉంటుందంటే, నల్లగా మాసి చిన్నుడు కలుపుకుంటే ఏం లాభం? మనం మొదలు చూడగా ఏది బాగుండాలి? పవర్ డ్రెస్ బాగుంది అనుకుంటాం. మొదలు దృష్టి నిలిపేది మనం వారికి రెస్పెక్ట్ దేని బట్టి? వస్త్రం చూడే కదా. మాంచి కోడుతే మాంచి చూడేస్తున్నాడు, వాడు మాత్రం ఇక్కడ ఉన్నాడు కట్టిపోలేదు. ఎట్లుంటుంది? కాబట్టి కాస్త ఓ పుష పర్సనాలిటీ కూడా ఉండాలి. పర్సనాలిటీ ఉంది, వస్త్రం ఉంది, నోరు తెలిస్తే అక్షరం కాదు. ఎలా ఉంటుంది? తగ్గదు మాట్లాడద్దు. అందుకే వాచ. మాట్లాడాలంటే విద్య రాదు, లేదా అవాంగావు అంటే ఎలా చెప్తాడు కాళిదాసు. మహాపండితుడు కాబట్టి ఓ గురువు వచ్చాడు. గురువు అంటే వారికి అర్థాలేదా శుద్ధం వద్దు. వచ్చి గురువుగారు మీ కాలు పట్టుకుంటాను, నాకు దరిద్రుని, ఇంట్లో ఆస్తిపాస్తులు లేవు, పిల్లలు ఉన్నారు, పోషించడం లేదు, మీరు రాజుగారు రికమెండేషన్ చేయండి, నాకు ఏమన్నా ఇస్తే తీసుకొస్తాను. కాదు మా ఊరు కానీ నాన్న రా, కానీ నోరిపోదు. నేను నీకు చెప్పుకుంటాను, నువ్వు నోరిపోదు. అలా కూర్చో అంతే, 10 గంటలకు ఇస్తారు. అలాగేనండి అయ్యారని మా భోజనం గారు మా గురువు గారు వచ్చారు. మీ గురువు గారా? ఎంత మహానుభావుడు, వారు చాలా మహానుభావుడు అండి, కానీ మీ అదృష్టం బాగాలేదు, ప్రస్తుతం వారు మౌనం రకంలో ఉన్నారు. మరి మాట్లాడారు, మీరు రమ్మంటే చిత్రమని చూసుకోవాలి. అయ్యో వారు నిర్ణయం చేయాలని మౌనం ఉంటే మాకే అయ్యో రమ్మని దానికి మనం సన్మానం చేద్దాం. అదే నోరి కొబ్బరి ఆయన వచ్చాడు. మహారాష్ట్ర భవనం చాలా మంది అన్ని చూస్తున్నారు. నమస్కారం పూజ పెట్టారు, అన్ని ఇట్లా చూస్తున్నారు. చూస్తే రామాయణం మొత్తం బొమ్మలు గీసింది. ఇతరులు అన్ని చూస్తున్నాడు. చూశాడు,
కనబడ్డాడు రావణాసుడు. అబ్బా రావణాసురుడా అన్నాడు. రోజులేదు అట్లా రావణాసురుడా అన్నాడు. చూశాడు భోజరాజు. కాళిదాసు గారు మీ గురువు గారు ఎదంటే గురువు గారు ఏమి అన్నాడు. మహారాజా నేను చెప్పానా వారు మహాపండితుడు ఇప్పారు ఇప్పితే మాత్రం మనకు అర్థం కాకుండా మాట్లాడు అంటే అన్యం పక్కనండి మీకు ఉద్దేశం అర్థం కాలేదండి మహాపండితుడైంది. కొంచెం ఆలోచించండి. భగవాన కుంభకరణే అస్తి భగవానస్య విభీషణే రావణే కిం కుతః నశ్యాత్ భగవాన అసలు రావణ అసలు రావణ. మా గురువుగారు ఏమనుకుంటున్నారా మీరు అర్థం కాలేదు. చూడండి వర్ణంలో ముగ్గురా ఓ మాట ముగ్గురండి. ఒక పేరేంటి కుంభకర్ణుడు. మన అందులో ఏముంది భగవాన్ ఉందా లేదా కుంభ భగవాన్ ఉంది కదా. ఇంకో తమ్ముడు విభీషణ ఏముంది అన్నప్పుడు ముగ్గురు భగవాన్ ఉంటుంది కాబట్టి పేరు ఉండదండి. వారికి భగవాన్ ఉంది వారికి భగవాన్ వీడు ఉండదా. అందుకే మా గురువు చేసి వీడు రావణ కాదు రావణ కాదు. అబ్బా ఎంత బాగా పెట్టండి నిజంగా మీ గురువు గారు ఇయ్యే కష్టపడ్డాడు. విద్య లేకుంటే మనం ఏంటంటే వాక్కుంటే లాభం లేదు. వాక్కులకి ఏముండాలి విద్య ఉండాలి. వస్త్రేణ వపుట వాచ విద్య ఇవన్నీ ఉండి కళ్ళు ఇక్కడ ఉన్నాయనుకోండి. అందుకే వినయేన చాలా ఇవన్నీ ఉన్నా కొద్ది వినయం కాదు. ఈ 5 వకారాలు లేకుంటే నరహ నాకోటి గౌరవం. కాబట్టి ఇది ప్రధానం. ఈ శరీరానికి అలంకారం వస్త్రము. జీవాత్మక అలంకారం ఏమిటి శేషత్వం అంటే పరమాత్మకు నేను దాసుడను. పరమాత్మ దాస్యం అనేది వస్త్రం. ఈ పరమాత్మ దాస్యాన్ని మనకి ఎవరిస్తారు పరమాత్ముడు గురువు గారు ఇస్తారు కదా. అలాగే అంటే ఈ దాస్యం శేషత్వం చెప్పేది ఏంటి గురువు గారు ఇచ్చే మంత్రం ఉందే అష్టాక్షరి. అందులో మొదలేముంటుంది ఓం. ఓం అంటే అకారం పరమాత్మ మకారం జీవాత్మ ఉకారం ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి గురువు గారు ప్రణవోపదేశం చెయ్యండి. అంబరమే అంటే ప్రణవమే. తన్నీరే జలం. జలమే చెప్తుంది మనకున్న అన్ని మురుకులను పోగొడుతుంది కదా. జీవాత్మకు ఉన్నటువంటి స్వాతంత్ర్యం నిజలక్షణం బాంధవాసాలు ఉన్నాయి చూడారు. అవన్నీ పోగొట్టేది మంత్రంలోని 2వ పదం ఏంటది నమః. ఓం శేషత్వాన్ని ఇస్తే నమః అనేది పారతంత్ర్యాన్ని ఇస్తుంది. మన దోషాలను కడిగిస్తుంది. తర్వాత ఇంకేం కావాలి అన్నము. అన్నం అంటే ఏంటి మన ముందర వస్తుంది కూడాలే పాఠంలో పాలు చోరు అంటే పాలంటే గుణములు చోరంటే కైంకర్యం భగవత్ కైంకర్యం అంటే ఏంటి నారాయణ. గురువు గారు మాకు అష్టాక్షరి మంత్రోపదేశించింది. తరువాత మనం ఏం చెప్పాము యశోద కొమ్మరాచెల్లాం కొడుంది కులవిడక్కి పేరు మార్చి యశోదాయి. గురువు అంటే ఏమన్నా మనకు గురువు పిత తండ్రి. తండ్రి అంటే గురువు. తండ్రి ఎవరు మంత్ర మాత. గురువు తండ్రి మంత్రం తల్లి. గురువు ఇచ్చే మంత్రం లేదా. కాబట్టి యశోదమ్మ అంటే మంత్రం. ఈమె కులవేదంటే స్త్రీ కులమునకు దీపం లాంటిది. ఎంత కులం స్త్రీకులం అంటే మంత్ర కులం అవుతుంది. మంత్రములు అనేకములు అంటారు. రకరకాల మంత్రాలు ఉన్నాయి. కొన్ని వ్యాప్య మంత్రాలు అంటాం, మరికొన్ని వ్యాపక మంత్రాలు అంటే సకల జగత్తులు వ్యాపించి ఉన్న పరమాత్మను చెప్పే మంత్రాలు కొన్ని. పరమాత్మ యొక్క అవతార నరసింహ వామన రామ ఉన్నాయే ఆ మంత్రాలు కొన్ని. అవతార మంత్రాలు కొన్ని
పరమాత్మ మంత్రాలు. అంటే తక్కువ అర్థం చెప్పేది ఇవి ఎక్కువ చేసేవారు. ఈ వ్యాపక మంత్రాలలో వ్యాపక మంత్రం బలీయం, శ్రేష్టమైన వ్యాప్యం కంటే అవతారాలు బోధించే మంత్రం కంటే పరమాత్మను బోధించే మంత్రం శ్రేష్టం. అంటే రామ, కృష్ణ, వరాహ, నారసింహ, వామన ఇలాంటి మంత్రాల కంటే నారాయణ మంత్రం గొప్పది.